మీరు అభ్యర్థులు ఖరారైన సందర్భంలో రాష్ట్ర అధ్యక్షులు మహేష్ అన్న గారికి, రాష్ట్ర సలహాదారులు షబేలి గారికి మీ పరిచయం కేవలం క్యాండిడేట్ మాత్రమే అండి. వారితో కేవలం మాత్రం ఒక క్యాండిడేట్ అండి మీ పరిచయం జరుగుతుంది. అలాగే మన ప్రధానంగా చాలా మనకు అవసరం మహిళా. అలాగే రెండవ అంశం ఏంటంటే ఇది మన కోసం ఏర్పాటు చేసిన సభ సీఎం గారిది 6వ తారీఖు ఉన్నది. 6వ తారీఖు రోజు వారు వచ్చి మన కోసం ఇక్కడ మన ప్రభుత్వ తరఫున ఏమేమైతే పథకాలు ఉన్నాయో వాటిపైన అది మనకు ఒక ₹1 ప్రచారం మనం అలాంటి ప్రచారం పెట్టుకున్నా సీఎం గారు తగ్గకుండా ప్రతి ఒక్కరం తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎక్కువ తీసుకొస్తే చాలా సంతోషం. సీఎం గారు మనకు ప్రచారం చేసిన గమనించగలరు. ఇది మనం ఎంత ఇంటింటికి తిరిగి మన ప్రచారంగా దానికి అనుకూలంగా ఇప్పటి నుంచే మీ కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఇప్పుడు మీ పరిచయ కార్యక్రమం ఉంటుంది. మన డివిజన్ నెంబర్ 1 ఓకే సార్. డివిజన్ నెంబర్ 2 గుండు అరుణ వైభవ్ గంగాధర్ గారు. అన్నా ఓకే సార్. డివిజన్ నెంబర్ ఓకే సార్. డివిజన్ నెంబర్ 8 కేతావత్ సురేఖ అమర్ సింగ్ గారు. ఓకే సార్. डिवीजन नंबर 10 मोहम्मद अनवर गार. डिवीजन नंबर 11 फरीम बेगम करीम गार. ओके करीम आ सकते हैं. करीम आ जाओ हस्बैंड आ सकते हैं. ओके सर. डिवीजन नंबर 10 मैडम का जोड़. ओके सर. डिवीजन नंबर 13 ओके सर. 14 ओके सर. डिवीजन नंबर 16 अजय दिव्या रोहित गार. डिवीजन नंबर 17 शारदा साहिल गार. डिवीजन नंबर 5 रमेश रेड्डी गार. ओके सर. डिवीजन नंबर 18 ख्याता मनमोहन गार. डिवीजन नंबर 20 वटेव ललिता विकास ललिता चरण गार. ओके सर. लक्ष्मी रवि गार. ओके सर. डिवीजन नंबर 20 ओके सर. डिवीजन नंबर 24 डिवीजन नंबर 23 अंतर्गत श्वेता विजयपाल गार. डिवीजन नंबर 26 ओके सर. संगीत शिवप्रसाद गार. सिटी कल्याणी देवदास गार. ओके सर. ओके सर. सर ओके सर. डिवीजन नंबर 30 ओके
ఓకే సార్. నమస్తే. విలువమ్మా నెక్స్ట్ విలువ. డివిజన్ నెంబర్ 30 షమీ గారు. సార్ ఓకే. టైర్ పై ఏమ్మా సార్ ఇక్కడ టైర్ అన్నా. ఓకే సార్. నెక్స్ట్ డివిజన్ నెంబర్ 31 గౌసియా బేగం గారు. ఓమా 31 ఆజా 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 డివిజన్ నెంబర్ 32 నసీం ఫాతిమా గారు. ఏమ్మా అనే కట్టండి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఉదయ్ ఖాన్ గారు. मेहनत करना देखो नेक्स्ट అనే కట్టండి. డివిజన్ నెంబర్ 34 బర్షద్ ఓకే సాగర్. సార్. मुबारक సందీప్ సాగర్ నర్సల్. ఓకే సార్. आजा आजा राम आजा డివిజన్ నెంబర్ 36 దశల విఘ్నేష్ యాదవ్ విక్కీ గారు. हर घर जाना पूरे मरवाड़ी से आना సార్ ఇక్కడ जेंट्स का డివిజన్ నెంబర్ 37 కరిపై గుండాది రావణ్య గారు. శ్రీనివాస్ గారు. भरोसा जबरदस्ती ना लगा जरा ఓకే సార్. थैंक यू नेक्स्ट ఓకే సార్. డివిజన్ నెంబర్ नेक्स्ट ఓకే సార్. డివిజన్ నెంబర్ 41 పూజితా గౌడ్ గారు ప్రవీణ్ గౌడ్ గారు. డివిజన్ నెంబర్ ఓకే సార్. డివిజన్ నెంబర్ 44 దండు రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే సార్. ఇల్లు పోవాలమ్మా ప్రతి ఇల్లు పోవాలి డివిజన్ నెంబర్ 45 సార్ ఇక్కడ కస్తూరి భవాని ఓకే సార్. రాజు గారు. డివిజన్ నెంబర్ 46 అయ్యూబ్ అహ్మద్ గారు. पहले में गया सेकंड में आ रहा है ఓకే సార్. 45 గంగరాజు గారు కస్తూరి భవాని గారు. ఓకే సార్. नेक्स्ट ఓకే సార్. मेहनत करो टाइम वेस्ट नहीं करो డివిజన్ నెంబర్ 48 జామగండి నరేందర్ గౌడ్ గారు. गोपाल निकोल रामकृष्ण पूरे ఓకే సార్. मतलब हटवाड़ा డివిజన్ నెంబర్ 22 తుప్పాల రవి గారు లక్ష్మి గారు. ఏమ్మా అనే కట్టండి. ఓకే సార్. డివిజన్ నెంబర్ 49 సూర్య ఉమారాణి ఓకే సార్. రమేష్ గారు. డివిజన్ నెంబర్ 50 ధర్మారం అవిన్. ఓకే సార్. డివిజన్ నెంబర్ 51 గోసల నాగరాజు గారు. ఓకే సార్. డివిజన్ నెంబర్ 52 అలీముద్దీన్ గారు. ఓకే సార్. आजा 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 ఓకే సార్. డివిజన్ నెంబర్ 53 షహీన్ బేగం గారు. डिवीजन नंबर 54 जवेरिया फातिमा शेख जाकिर गार. आपको है 55 आप पीछे ना आ जाओ जवेरी मैडम जाकिर का है डिवीजन
Division number 56, Razia Begum, Namaskar. Okay, sir. 5 by. पचपन पहले आता 56 पहले आता चाचा ఓకే సార్ ఓకే Division number 57, Rehan. Division number 58, Yasin Begum. Shaukat Khan. Rural level. Division number 59, Rafat Parveen, Naim Sharan. సరే ఓకే సార్ यानी वहाँ टेंशन लेना बहुत सेंसिटिव डिसीजन था ये Division number 60, Aslam Nazim. ఓకే సార్ इसमें कहते तुम्हारे को नहीं किया वो तुम्हारा चिता के लाना है पहले नहीं फल पकड़ना का नहीं काम करो मास्टर से नहीं होता 60 नहीं 60 ఇంకెవరైనా 60 డివిజన్లలో లేటెస్ట్ వాళ్ళు ఉంటే మీరు ముందుకు రావాలి. ఓకే సార్ ఉన్న వాళ్ళందరూ కుర్చీలో కూర్చోండి, చైర్స్ ఉన్నాయి, కార్యకర్తలందరూ అక్కడ కూర్చోండి. డైనింగ్ లాస్ట్ పెట్టుకుందాం. జగరాజ్ కుమార్ గారు మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చోండి. బీసీసీ అధ్యక్షుడైన మన ప్రియతమ నాయకుడు మహేశ్వర గారికి, అన్న 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 అలాగే పెద్దలు గౌరవనీయ శివసేన గారు, అలాగే శ్రీప్రియన్న గారు, ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, ఈయన పెద్దలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి గారు, రామకృష్ణ గారు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, అలాగే ఎలక్షన్లలో భాగంగా మొన్ననే 60 డివిజన్లకు గాను 60 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ పెద్దల అండతో ప్రకటించడం జరిగింది. మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ మీ డివిజన్లలో మంచిగా ప్రచారం చేసి ఎక్కువ మెజారిటీతో గెలిచి వచ్చి కాంగ్రెస్ పార్టీకి మేయర్ సీటును అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకంటే మీ మీదనే ఉంది ఇప్పటిదాకా నాయకులు చేసే పని పెద్దలను పొంది ఓట్లను తీసుకొచ్చి మీరు కార్పొరేటర్గా గెలవడం మీ బాధ్యత. అది ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ వారం 10 రోజుల పాటు కూడా నిద్రాహారాలు మాని మీ గెలుపు కోసం కృషి చేస్తూ మీ డివిజన్లలో ఎవరైతే టికెట్లు రాని అభ్యర్థులు ఉన్నారో వారి ఇళ్లకు వెళ్ళి వారిని కూడా మాట్లాడి వారి ఆశీస్సులు కూడా తీసుకొని, అలాగే డివిజన్లలో ఉన్న పెద్దలందరినీ కూడా కలుపుకొని ఎవరిని కూడా వదలకుండా ఒక్క ఇల్లు వదిలినా కానీ 4-5 ఓట్లు మనకు మిస్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంటింటికి తిరిగి మీరందరూ గెలిచి వచ్చి మన నియామాబాద్ మేయర్ సీటును మీరందరూ కూడా మన పెద్దలకు బహుమతిగా ఇస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ధన్యవాదాలు. సభకు నమస్కారం. వేదిక ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముందుగా అభ్యర్థులుగా ప్రకటించిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేయర్ మన మున్సిపల్ కార్పొరేషన్ లేకుండా పోయింది కనుక ఈ దఫా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేయర్ సీటు మనం కైవసం చేస్తున్నానంటే మీరు అభ్యర్థులుగా వచ్చిన నాయకులు కష్టపడి ఇంటింటికి తిరిగి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు, సంక్షేమ ఫలాలు ఇళ్లలో వివరించి తన ఓపిక వాళ్ళని ఓట్లు అడిగి మరి కాంగ్రెస్ పక్షాన మనుషుల దిశగా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు ఎన్నికల్లో ప్రశ్నిస్తాగమా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ జిల్లాకు సంబంధించి
పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు గౌరవ సలహాదారుగా, మరి షబీర్ అలీ గారు సలహాదారుగా ఉన్నారు. దానికంతా మించి ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కనుక ఈ గెలుపు రాష్ట్రంలోని వేరే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన వ్యక్తులు, నాయకులు, నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కార్పొరేషన్లకు సంబంధించిన నాయకులు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ నిజామాబాద్ పక్షాన్ని చూస్తారు. ఎందుకంటే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు నిజామాబాద్ జిల్లా వాసి. నిజామాబాద్ జిల్లాలో కార్పొరేషన్ ఏమవుతుంది, మరి ఈ ప్రాంతంలో సుదర్శన్ రెడ్డి గారు, షబీర్ గారు అడ్వైజర్ గా ఉన్నారు. మరి ఈ ప్రాంతానికి సంబంధించి మా రూరల్ ఇంకా సంబంధించిన భూపతి రెడ్డి గారు ఉన్నారు కనుక వీటన్నింటి దృష్టి ఈ ప్రాంతంలో ఉంటుంది. దయచేసి మీరందరూ మీరు కష్టపడుతూ మీరు ఇగోకు పోకుండా చాలా పార్టీకి కష్టపడ్డ కార్యకర్త అన్నారు. దురదృష్టమో అదృష్టమో టికెట్ రాలేవు. కొన్ని ఈక్వేషన్స్ కానివ్వండి, రిజర్వేషన్స్ కానివ్వండి, మహిళా రిజర్వేషన్ కానివ్వండి, ఇతరత్ర రిజర్వేషన్ వల్ల ఎగిరిపోయి చాలా కష్టపడి బాధతో ఉన్న వ్యక్తుల్ని మీరు ఇంటికి వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేసి దయచేసి రండి మీరు క్యాంపెయినింగ్ చేయండి అనేసి తీసుకొచ్చి మీకు ఒక్కొక్క ఓటు ఎంచుకునే దిశగా కూర్చొని సందర్భం కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు మహిళలకు వచ్చిన సీట్లలో భర్తలు ఉన్నారు, మీ అదృష్టంగా భావించాలి. మీ ఇంట్లో మహిళకు వచ్చింది, మీరు ఉన్న డివిజన్లో మరి ప్రతి కార్యకర్తను గుర్తించి ఆ కార్యకర్త యొక్క ఓటు వచ్చే విధంగా కృషి చేయాలి. మరి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నాం కనుక వీటన్నింటిలో భాగంగా ప్రతి విభజన తీసుకొస్తే మరి ఈ రోజు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సీట్ కైవసం చేసుకుంటుంది. ఇంకో పక్షాన పోతే కొందరు మతతత్వాన్ని రెచ్చగొడతా ఉన్నారు, మతం పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నారు. వారు మతం పట్ల రెచ్చగొట్టే విధంగా పోతున్న సందర్భంలో మనం ఒకే ఒక మాటగా మనం కూడా వారికి తగిన రీతిలో జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులతో కోరేమంటే ఇమీడియట్ గా కౌంటర్ చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన నాయకుడు పొందాలని తీసుకునే సందర్భం కోరుతా ఉన్నాను. కనుక చెప్పుకున్న పోతే చాలా ఉన్నాయి. టీఆర్ఎస్ కనుమరుగైపోయింది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కూడా ఏం మొదలుపెట్టింది లేదు. కేవలం వాళ్ళు మోడీ పేరు మీద ఓట్లాడుతున్నారు. ఎక్కడ కూడా ఏమి చేసిన ఫలితాలు లేవు, చేసిన పాపన పోలేదు. కనుక దయచేసి ఇక్కడ మన నాయకుల పేరు నిలబెట్టాలి. మీరు మీ డివిజన్లో మీ పేర్లు అంటే చాలా చక్కగా కష్టపడి సీట్లు సంపాదించాల్సిన అవసరం ఏంటండి. मेरे माँ बहनों से गुजारिश है, आप लोग कई घर घर जाते नहीं, गोबर से वोट पूछो कि कांग्रेस का हाथ के निशान को डालने के लिए कोशिश करने के लिए आप जितना होना उतना कोशिश करना. अल्लाह ताला का चाहे आप लोग को टिकट आया और अल्लाह ताला चाहे इंशाल्लाह आप लोग को जाके सीट पे बैठते. मेरे माँ बहनों से गुजारिश है, इसी हाल में आप लोग शर्माने के नहीं है. माँ बहनों के साथ, भाइयों के साथ कैसे पर बात करते जैसा बात कर वोट पूछने के लिए कोशिश करना. क्योंकि ये कई लोग बोलता मैं यहाँ मीटिंग में नहीं बोल सकते, लेकिन बाहर लोग कई सीधा बोल रहे. మీ అందరికీ నా రిక్వెస్ట్, గతంలో 2004లో కార్పొరేషన్ లో మేయర్ కూర్చున్నప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా మెజారిటీ సీట్లు సంపాదించి మేయర్ డిప్యూటీ మేయర్ మనమే సంపాదించడం. అదే తరహా కూడా ఆలోచించాలని కూడా సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నా. వేదిక మీద ఉన్న నాయకులను కూడా కోరుతా ఉన్నాను. ఫుల్ ఫ్లెడ్జ్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ 2 సీట్లు మనే వచ్చే విధంగా మీరందరూ కష్టపడాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ చక్కని ఆశీస్సులు పెద్దలు ఇచ్చారు. అక్కడ సుదర్శన్ రెడ్డి గారి, మహేష్ కుమార్ గారు, షబీర్ గారి, భూపతి రెడ్డి గారు కానీ ఇంకా ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మీకు ఆశీర్వదించారు కనుక ఒక కార్పొరేట్ చాలా ముఖ్యమైన పదవి. దయచేసి చిన్నగా భావించకుండా కష్టపడి గెలిచి కాంగ్రెస్ పార్టీ పరువు మీ పక్షాన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు నిలబడి ఓటేసి గెలిచే పెద్దలు రేవంత్ రెడ్డి గారు చేసిన కష్టానికి ఆ ఫలితానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి రిజల్ట్ ఇచ్చారని తెలియజేస్తారనక మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఒక అన్నదమ్ముడుగా మాట్లాడినా ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించాలని కోరుకుంటూ తప్పకుండా మీరంతా మెజారిటీ కార్పొరేటర్లు మున్సిపల్లో ప్రమాణ స్వీకారం చేయాలని ఆ భగవంతుని అల్లాదాలని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా హృదయపూర్వకంగా రాష్ట్ర కాంగ్రెస్ చెప్పట్ల మధ్య ధన్యవాదాలు తెలియజేయాలనేటువంటి మాట కోరుతా ఉన్నా. मेरे बहनों से आने वाला जो इलेक्शन है कारपोरेशन इलेक्शन निजामाबाद की तरक्की के लिए और रेवंत रेड्डी साहब की क़यादत के लिए सबसे बढ़कर हमारे यहाँ पर मौजूद जो भी सुदर्शन रेड्डी साहब और महेश कुमार गौड़ साहब, शबीर भाई, भूपत रेड्डी साहब और हम जैसे
कार्यकर्ताओं की हिम्मत से हम लोग कल तुम्हारे साथ काम करने के लिए तैयार है। छोटी सी गलती से भी अपने को नुकसान होने का अंदेशा है। और आज एक बात देख लीजिए, मेंबर ऑफ पार्लियामेंट अपने ऊपर जो क्रिटिसाइज किया, हर भरकर कल आवाम में जाकर बोलने की जिम्मेदारी हम सबकी होती है। लिहाजा मैं अदबन गुजारिश में अंदर को దయచేసి చేతులు జోడించి కోరుతా ఉన్నా, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ 60 మందే కాదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ మనం అభ్యర్థులతో పనిచేయవలసినటువంటి బాధ్యత ఉందని ఇక్కడ నుండి మనం వెళ్దాం. నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండాను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి అప్పగిద్దాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్గా ఇద్దామనేటువంటి మాట తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మరియు కింద ఉన్న అభ్యర్థులకు పత్రికా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మనము తప్పకుండా అన్ని డివిజన్లో పెద్ద మెజార్టీతో గెలవాలని అనుకుంటున్నాము. ఎందుకంటే మనం చేసే కార్యక్రమాలు ఈ 6 కార్యక్రమాలు పెద్దల వద్దకు చెప్పి ఇప్పుడైతే మనకు ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు పెడుతున్నాం కాబట్టి మనం తిరిగేటప్పుడు అన్నీ కనిపిస్తున్నాయి. తప్పకుండా అన్నీ చేస్తాము అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ చాలా కుంటుపడ్డది. డ్రైనేజ్ డ్రైన్స్ తప్పకుండా మనం అందరం గెలిచిన తర్వాత మనము డ్రైన్స్ ఇవన్నీ పెడతాము. ఎందుకంటే గవర్నమెంట్ మనది ఉంది, పెద్దలు రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలన్నీ తప్పకుండా సమకూరుస్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంటింటికి పోయి ప్రచారం చేయాలా. మా సోదరి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈసారి తప్పకుండా ఇంటింటికి మనము వెళ్ళొచ్చు. అనేది మనది అది గుర్తు కూడా ఇచ్చి మనం చెప్పాలి. మనం సో మనం డివిజన్ అనేసి మనం చేసే కార్యక్రమాలు డోర్ టు డోర్ మనం చేతిలో చేయగలిపి తప్పకుండా మనం సాధించాలా. ఈసారి మనం జెండా ఎగరవేయాలనేసి నేను కోరుతున్నాను. సభకు నమస్కారం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క బీఫామ్ అందుకున్నటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. చాలా బ్రహ్మాండమైన పెద్దలందరి నిర్ణయంతో సర్వేలో ఎవరు టాప్ నుంటే వారికి టికెట్ ఇవ్వడం ద్వారా ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళి గెలుపు దిశగా ఈరోజు మనం గెలుస్తున్నామని ఒక నమ్మకంతో అవతల పార్టీలో ఉన్న నాయకులందరూ పిచ్చి పిచ్చి కూతలు కూర్చున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి గెలుస్తున్నామని కంటే ఇంకో 6 రోజులు దయచేసి అందరూ కూడా మీ డివిజన్లో ఉన్నటువంటి ఓటర్లను 200కు ఒకరి చొప్పున మీరు ఒక బాధ్యులు నియమించుకొని ఆ 200 మంది దగ్గరికి 6 రోజులు వాళ్ళు అదే విధంగా పోయే విధంగా చూసుకోవాలా. రెండవది, మనకు సంబంధం లేని వాళ్ళని ఎవరికి కూడా అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనకు చాలా మంది మనకు దూరంకి వెళ్ళి దుష్మన్గా కనిపిస్తారు, కానీ మనం పోయి మాట్లాడినప్పుడు మనకు దిక్కులో మాట్లాడు. కాబట్టి అందరు కూడా కలిసి కుదుస్ బాయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరు కూడా కలిసి ఈ 6 రోజులు కష్టపడి పనిచేసిన మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, పెద్దలు ఇక్కడ మహేష్ అన్న గారు, సుదర్శన్ రెడ్డి సారు, షబీర్ భాయ్, మీరు ముగ్గురు ఉన్నారు సార్. కష్టకాలంలో అన్న ఒక 3 పిల్లలు కష్టకాలంలో కష్టపడడానికి కూడా మనం సర్వే పేరుతోటి 3కి మోయిన్ అండ్ నవాజ్, ఇంకొకటి మన శోభన్ అని 3 పిల్లలకు మనం ఇవ్వలేకపోయినాం. దయచేసి మీరు ఫోన్లో మాట్లాడతారా, లోకల్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళైనా మాట్లాడితే కనీసం వాళ్ళని మనము సపోర్ట్ చేసుకుని అవుతాం. ఎందుకంటే కష్టకాలంలో పూర్తిగా వాళ్ళు జెండాను దించకుండా కష్టపడేటువంటి వ్యక్తులను మనం వాళ్ళ బాధలకు మీరు ఒక్కసారి పోతే వాళ్ళు తగ్గించుకొని వాళ్ళని మళ్ళీ వీళ్ళతో కలిసి పనిచేసే విధంగా చూస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తూ ముగించుకుంటున్నాం. అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, పెద్దలు షబీర్ అలీ గారికి, వేదిక మీద పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ దొరకడం అంటే మీ అదృష్టం. రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇటువంటి సందర్భంలో మీకు బీఫామ్ దొరకడం అనేది ఒక జాతీయ స్థాయి పార్టీ నుంచి బీఫామ్ దొరకడం అనేది ఫస్ట్ మీ అదృష్టం. ఇవన్నీ కూడా మరి నిష్పక్షపాతంగా ఎవరి మనుషులు అనుకోకుండా సర్వేలు చేసి ఒక 2-3 సర్వేలు చేసేసి ఎవరుంటే బాగుంటుందని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఆ నిర్ణయానికి అనుగుణంగా ఉండాల్సినటువంటి బాధ్యత మీకుంది. పార్టీ పట్ల కానీ ప్రచారం చేసుకొని ఒక నిజాయితీగా ఉంటామనేటువంటి కాన్ఫిడెన్స్ మనం ఎందుకంటే ప్రజల్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ మరి మన జిల్లాలో పిసిసి ప్రెసిడెంట్ మన జిల్లా నుంచి ఉన్నారు. ఈయన రాష్ట్రం అంతా ఎందుకంటే నిజామాబాద్ కార్పొరేషన్ గురించి చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకటి ఎందుకంటే బీజేపీ పార్టీ ఎంపీ ఉన్నాడు, ఆయన అభివృద్ధి గురించి మాట్లాడాడు. ఆయన ఎంతసేపు సర్కాస్టిక్ ఏదో ఒకటి మాట్లాడి టైంపాస్ చేసే ప్రయత్నం చేస్తాడు తప్ప ఇంకొకటి కాదు. ప్రజల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. వాస్తవానికి ఆయన చేసింది చెప్పడు, చేసేది చెప్పడు. కాబట్టి ఇలా ఖచ్చితంగా ఇలా మనం అధికారం ఉన్నాం కాబట్టి ఇలా నినాదం ఉండేది కంటే కోట్ల రూపాయలు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకత్వం ఇక్కడ మహేష్ కుమార్ రెడ్డి కావచ్చు, మరి పెద్దలు సుదర్శన్ రెడ్డి కావచ్చు, పెద్దలు షబీర్ రెడ్డి కావచ్చు, దాదాపు 30-40 కోట్లు మరి ఇక్కడ ఎందుకంటే అర్బన్కి ఇప్పటికే పెట్టడం జరిగింది. రేపు ఖచ్చితంగా ఎందుకంటే మేము మేయర్ అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేయర్ని ఎవరు కూడా ఆపలేరు. ఖచ్చితంగా ఇలా మన మేయర్ ఇక్కడ జెండా ఎగరేసుకుంటాం, దాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఆయన అనుకుంటుండేమో ఎందుకంటే మరి అరవింద్ గారు ఏదో ఒకటి చెప్పేసి బక్వాస్ మాటలు చెప్పేసి ఎందుకంటే మేము గెలుస్తున్నాం బక్వాస్ మాటలు చెప్పడం తప్ప ఇలా ఇక్కడ బీజేపీని గెలిపించే ప్రసక్తి లేదు. ఇక్కడ ఖచ్చితంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొస్తారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇలా అభివృద్ధి కావాలంటే మనం ఎందుకంటే మనమే కాబట్టి మనమందరం కూడా సిన్సియర్ ఇలా వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వేదిక ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకంటే ఒక పర్సనల్ గా ఒక చిన్న కార్యకర్త స్థాయిలో మనం ఎందుకంటే ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. మనం చేసింది చెప్పుకుంటూ భవిష్యత్తులో మనం అధికారం ఉన్నాం కాబట్టి అధికారం పార్టీ మనమే కాబట్టి మేము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి గంటపదంగా కాన్ఫిడెన్స్ గా ప్రజలు చెప్పి మరి ప్రజలను మనం ఓటాడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రజలు కూడా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్న ఆలోచన మరి ప్రజలకు ఉంది. దానికి అనుగుణంగా మనం మలుచుకున్న బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా మరి ఎగరేస్తున్న సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. దీపం తీసుకొని ఎలక్షన్కు పోతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి పెద్దలు గవర్నమెంట్ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు, ఉపదేశ ఎమ్మెల్యే గారు, వేదిక ప్రయత్నం పెద్దలందరికీ ఈరోజు మీ జీవితంలో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద మున్సిపల్ ఎలక్షన్లో కార్పొరేషన్ కాంటాక్ట్ చేసే అవకాశం దొరకడం చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఎంతో మంది ప్రయత్నం చేశారు, ఈ అవకాశం రాలేదు. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ అంటే మీ జీవితంలో మొట్టమొదటి స్టెప్, ఒక విత్తనం పెట్టినటువంటిది. ఈ ఎలక్షనే మీ బీజం లాంటిది. మున్సిపల్ ఎలక్షన్తోనే రాజకీయం స్టార్ట్ అవుతుంది. ఈ బేస్ మీకు రాబో దినాల్లో కూడా చాలా పనికొస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఈరోజు నేను మున్సిపల్ నుంచి 2 సార్లు ఎలక్ట్ అయ్యి ఈరోజు 2-3 సార్లు ఎమ్మెల్సీ, 2 సార్లు చైర్మన్. ఈ అవకాశం వచ్చిందంటే మున్సిపల్లో సక్సెస్గా గెలిచిన కాబట్టి నన్ను గుర్తించాను. మీ జీవితంలో కూడా ఇది మీరు గెలవండి, మీరు సక్సెస్ కాండి, మీరు కూడా రాష్ట్రంలో అవకాశం వస్తుంది. అది నేను మర్చిపోవద్దని చెప్పేసి మనవి చేస్తున్నాను. రెండోది, నాకు ఒకసారి 99లో నా అనుభవం చెప్తున్నా. ఏంటంటే 99లో రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. ఇచ్చేసి ఎలక్షన్కి ఓడిపోయినాక మళ్ళీ నేను రాజశేఖర దగ్గర పోయి చెప్పాను, అయ్యా నాకు వీళ్ళు మోసం చేసిండ్రు, ఇంత చేసిండ్రు, ఏమేమి జరగదు నాకు వెనక ఇవన్నీ జరిగినాయని చెప్పినా. ఆయన ఒకటే అన్నాడు, ఎలక్షన్ కొట్టాడే ముందు బీఫామ్ తీసుకున్నప్పుడు ఇవన్నీ ఉంటాయని నీకు తెలియదా, ఇవన్నీ ఉంటాయనే బీఫామ్ తీసుకోవాలని చెప్పిండు. కాబట్టి జరిగిపోయింది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పనిచేయాలన్నాడు. కాబట్టి మనం ఈరోజు బీఫామ్ మనం తీసుకున్నాం కాబట్టి ఎలక్షన్లో మన అపోజిట్ ఉన్న వ్యక్తులు ఎన్ని ఎంపులు చేయాలని అన్ని చేస్తారు, పైసలు వస్తారు, కలుస్తారు, ఏమేమి చేయాలని అన్ని చేస్తారు. కానీ వారికన్నా రెట్టింపుగా అందరినీ కలిసి ప్రతి ఓటర్ను కలిసి రిక్వెస్ట్ చేయండి, ప్రతి ఇంటిలో కలవండి. ఇంతకుముందు కూడా ఎవరితోనైనా భేదాభిప్రాయాలు ఉంటే వాళ్ళతో రిక్వెస్ట్ చేయండి, ఒప్పుకోండి, ఈ ఒక్కసారి అవకాశం ఏమని చెప్పి
ఈ అవకాశాన్ని మీరు చేతిలో జారించుకోవద్దు. ఖచ్చితంగా మీరందరూ కార్పొరేట్ గెలిచి ఈ రాష్ట్రంలో మన పిసిసి అధ్యక్షులు గారు ఈరోజు మన జిల్లా వస్తున్నాడు కాబట్టి, సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, మన మంచి గవర్నమెంట్ ఉంది, మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఒక మంచి పేరు నిజామాబాద్ నుంచి మంచి రిజల్ట్ తీసుకురావాలని ఈ బాధ్యత ఇక్కడ ఉన్న స్టేజ్ మీద చాలా మంది ఉన్నారు. ఎవరితో ఎక్కడ అవకాశం ఒక్క ఓటు కూడా మనకు దొరుకుతుందంటే ఇక్కడ ఉన్న స్టేజ్ మీద కానీ ఎవరితో ఉన్న పరిచయం ఉంటే ప్రతి ఒక్కరు వాడుకొని మీరు గెలిచి తీరాలని చెప్పేసి కోరుతూ భగవంతుడు మీకు సహాయం చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నటువంటి పెద్దలు గౌరవులు మహేష్ గౌడ్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు జిల్లాకు మంత్రితో సమానమైనటువంటి పెద్దలు సురేష్ రెడ్డి గారికి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, షబీర్ అలీ గారికి, గడ్డి గంగాధర్ గారికి, అరకల నరసరెడ్డి గారికి, రాజేశ్వర్ గారికి, ఆకుల లలిత గారికి, మనల మోహన్ రెడ్డి గారికి, కేశవ వేణు గారికి, దానికి నమ్దార్ గారికి, మా ఎక్స్ఎంపీ భూమిరెడ్డి గారికి, వేదిక పెద్దలందరికీ పేరు పేరు నాకు నమస్కారం చేస్తూ కింద ఉన్న మీ అందరికీ నాకు శుభాకాంక్షలు తెలుసుకుంటాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సుమారు 800 అప్లికేషన్లు వచ్చినాయి ఈ యొక్క నిజామాబాద్ పట్టణంలో. 800 అప్లికేషన్లో కేవలం మీ 60 మందికే వచ్చింది. మరి ఎంత అదృష్టవంతులు. మేము కూడా ఎన్నడూ కూడా నేను చాలా 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. నాకు ఏ రాజు కూడా చేతి గుర్తు రాలేదు, చేద్దామంటే అవకాశం రాలేదు. మరి మీకు అవకాశం వచ్చింది కాబట్టి మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుసుకుంటున్నారు గెలవాలని అందరూ. మరి ఈరోజు మనము ఒకటే కోరుతున్నాం. మీ అందరూ నాకు మీ సూచన ఇస్తున్నా, మీరందరూ లేవగానే 7 గంటలకే ప్రచారం మొదలుపెట్టాలి. ఎందుకంటే మీరు ప్రచారం 7 గంటలకు మొదలుపెట్టలేదనుకో మీరు లేచి పోయేసరికి వాళ్ళు మన ఓటర్స్ వెళ్ళిపోతారు. ఇక ఎందుకంటే అందరికీ కూడా బిజినెస్ ఉంటాయి పట్టణంలో. వాళ్ళు 8 గంటలకు షాప్ తెలుసుకుంటారు, 9 గంటలకు దుకాణాలు తెలుసుకోవాలి, పొద్దున్న మటన్ షాప్ పోతారు, మంగళ షాప్ పోతుంటారు. ప్రతి ఒక్కరు కులవృత్తున్నారు కాబట్టి పట్టణంలో మీరు అందరూ కూడా బిజినెస్ షాప్ ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా 7 గంటలకు లేచి ఈ యొక్క కండువా ఎవరు కూడా కండువా అనేది బయటకు వెళ్తే మన గుర్తింపు ఉండదు. మీ అందరూ సూచనిస్తున్నాను. మరి నేను ఒకటే కోరుతున్నాను అందరినీ, మన అభివృద్ధి ఏం చేసినాము ఈ పట్టణంలో, గతంలో ఏం చేసినాము, ఇప్పుడు ఏం జరిగింది 10 సంవత్సరాలు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో 2500 ప్రభుత్వం వచ్చినప్పుడు పట్టణంలో నీటి వసతి బాగా ఉంది. మాకు తెలుసు పెద్ద విశ్వాసం ఉన్నప్పుడు అప్పుడు మేము 35 కార్పొరేట్ గెలిపిస్తున్న పట్టణంలో నిజామాబాద్ పట్టణంలో. అయినా అప్పుడు నీటి ఎదురు బాగుండే, ట్యాంకర్లు పెట్టి నీళ్ళు గుంకొచ్చినాం. మరి అయితే 2009లో మళ్ళీ అధికారంకి వచ్చిన తర్వాత పెద్దలు సురేష్ గారు మంత్రి అయినప్పుడు అప్పుడు తన అల్లి సాగాన్ని గుత్ప అల్లి సాగాన్ని ఎత్తులు పెంచి యొక్క పట్టణానికి 24 గంటలు నీళ్ళు వచ్చే విధంగా చేసిన ఘనత పెద్దలు సురేష్ గారి. అంటే ఈ యొక్క ఘనతని మనం చెప్పుకోవాలి ఇంటింటికి పోయి. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు ఉన్నారో ఫలాలు ఏం చేస్తున్నారు, నీళ్ళు ఇస్తున్నామని, అది నీళ్ళు ఇచ్చే ఘనత మనది. అందుకని మేము చూస్తున్నా ఇంటికి వెళ్ళినప్పుడు ఈ నీళ్ళు ఇచ్చింది మనము, 24 గంటలు ఇచ్చింది మనం కాబట్టి సూచించాలి. ముఖ్యంగా పట్టణంలో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం, అదే వచ్చారు పెద్దలు సురేష్ గారు తెచ్చారు. అంటే ఈ విధంగా ఇవన్నీ మనకి చేసిన కార్యక్రమం చెప్పుకుంటేనే మన ఓట్లు వస్తాయి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లో మరి పెద్ద పిసిసి మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో మనకు సంక్షేమ పథకాలు చేస్తున్నాం. ఏది ముఖ్యంగా సిలిండర్ ఇస్తున్నాం 500 రూపాయలకి అని చెప్పుకోవాలి. ముఖ్యంగా గరీబులందరికీ కూడా మనం రేషన్ కార్డు ఇస్తున్నాం. 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు రాలేదు. మరి ఈ విధంగా రేషన్ కార్డు ఇచ్చినప్పుడు వారి సన్న బియ్యం ఇస్తున్నాం. ఇది కూడా మనం చెప్పుకునే పరిస్థితి మనకు ఉంటుంది. ఎందుకంటే దొడ్డు బియ్యం అమ్ముకొని సన్న బియ్యం తెచ్చుకుంటుంది. దొడ్డు బియ్యం ఎంత లాస్ అవుతున్నారు, సన్న బియ్యం కొంటే ఎంత లాభం అవుతున్నది. మరి ఈ విధంగా మనం ఎంత లాభం అవుతున్నాం అది కూడా గురించాలి. మరి అదేవిధంగా ముఖ్యంగా గరీబులందరూ 200 యూనిట్లు కరెంట్ ఇస్తున్నాం. కరెంటు వల్ల ఎంత లాభం అవుతుంది, ఒక్కొక్క ఇంటికి సుమారు 1000 రూపాయల నుంచి 800 రూపాయలు లాభం అవుతుంది. ఇది వివరించి మనం చెప్పాలి, చెప్తే మన ఓట్లు వస్తాయి. ముఖ్యంగా గరీబులందరూ మనం ఇంగ్లీష్ ఇస్తున్నాం. ఎప్పుడన్నా ఈ 10 సంవత్సరాలు ఇంగ్లీష్ ఇరా ఒక్క ఇల్లు ఇవ్వలేదు. దీన్ని కూడా విరించి చెప్తేనే మనకు ఓట్లు వస్తాయి. ముఖ్యంగా మనం ఓట్లు అడగపోయినప్పుడు చాలా మంది పెద్దలు ఉంటారు, మన వయసు తక్కువ వాళ్ళము మేము మాలేసుకుంటాం. ప్రతి మా అయ్యప్పుడు కలుపుతాం, ఎందుకంటే మాలల్లో కాబట్టి. ఇప్పుడు మనకు ఓటర్లో మనం వాళ్ళ దేవుళ్ళు, ఆ దేవుళ్ళు పెద్దవాళ్ళు ఆశీర్వాదం తీసుకోవాలి, అప్పుడు మనకు ఓట్లు వస్తాయి. ఎందుకంటే మనకు చాలా చిమ్ముకులు ఆడతారు మన అపోజిషన్ వాళ్ళు, పెద్ద పొంగలి కాళ్ళు మొక్కుతారు. మనం ఇట్లా లేవడం వరకు ఎంత పక్కన కాళ్ళను మొక్కుతాడు మనకంట. అంటే ఇవన్నీ మనం కూర్చోవాలా, పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలా, అప్పుడు మన ఓట్లు వస్తాయి. కాబట్టి మరి ఈ విధంగా మనం ఏదైతే 2005లో 30 సీట్లు గెలిచినాము, ఇదే విధంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలు మహేష్ గారు, షబీర్ గారు, భూమిరెడ్డి నాయకత్వంలో అదే రేషియోలో 30 స్థానాలు గెలిపించుకొని మేయర్షిప్ కాలేజ్ చేసుకొని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ముఖ్య అతిథులు వీళ్ళందరూ, వాళ్ళందరికీ పేరు పేరున ఒక స్వాతంత్ర పోరాటం చేసినటువంటి పార్టీ
దేశం కొరకు ప్రాణం ఇచ్చినటువంటి పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ నుండి మరి బీఫామ్ తీసుకొని వాళ్ళ కార్పొరేటర్గా ఎన్నికల్లో నిలబడ్డారంటే నిజంగా మీకు అందరూ కూడా అభినందనలు. ఇక్కడ చూస్తూ ఉంటే చాలామంది అంటే తక్కువ వయసు వాళ్ళే ఉన్నారు అందరూ, ముఖ్యంగా మహిళలు కానీ వీళ్ళందరూ. సో అందరు కూడా మన ఫస్ట్ టైం ఎలక్షన్ నిలబడ్డే కనబడుతుంది. ఎవరు సెకండ్ టైం ఎవరు లేరు అనుకుంటారు. సెకండ్ టైం నిలబడ్డారు ఒకరిద్దరు ఉంటారు. సో అందరు కూడా గోయింగ్ ఫర్ ఎలక్షన్ ఫస్ట్ టైం. దాని అర్థం ఏంటంటే మీకు అంతా క్లీన్ ఇమేజ్ ఉందని. ఇక మీకేం అంటే ఏమంటారు, తెల్ల కాగితం లాగా మీద ఏం మచ్చలు లేవు. కాబట్టి అదే సైడ్ చూడండి మీరు. గతంలో బీజేపీ వాళ్ళు 28 కార్పొరేషన్స్ గెలిచింది. ఏం చేసిండ్రు 5 ఏళ్ళలో అంటే సగం మంది టీఆర్ఎస్ కమ్ముడు పోయిండు, సగం మంది ఇంకా వేరే దొందలు చేసి. ఇవన్నీ మీరు లెక్క గతంలో బీజేపీ వాళ్ళు చేసినటువంటి పనులు. ఆ భయంతో ఏం చేసినట్టు వాళ్ళు ఎవరు కూడా టికెట్ రాలేదు. గతంలో నిలబడ్డ కార్పొరేటర్స్కు 90% టికెట్ రాలేదు. ఎందుకంటే బీజేపీ కార్పొరేటర్లు అటు ఉంటారు, వాళ్ళు ఏం పని చేయరు. సగం మంది టీఆర్ఎస్ కమ్ముడు పోయింది. తెలిసి అది 28-14 మంది అప్పుడు పోయింది. అంటే అది బీజేపీ పరిస్థితి. సో ఇవాళ మన అధికారం ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. మరి అదేవిధంగా మన జిల్లాలో మన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, మరి శబరిరెడ్డి గారు, వీళ్ళందరి నాయకత్వంలో మనము ఇలా ఎన్నికలకు పోతున్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే మనం గతంలో మొన్ననే ఒక 2 నెలల క్రితమే మనము సర్పంచ్ ఎన్నికలకు పోయినాం. రాష్ట్రం మొత్తం కూడా మనం స్వీప్ చేసింది. ఎక్కడ పోయినా 60-70% సర్పంచ్ ఎన్నికలలో మనకు ఓట్లు వచ్చింది. మన దగ్గర కూడా దగ్గర 60% ఓట్స్ మనకు వచ్చింది. సో అదే సేమ్ ఇక్కడ మున్సిపాలిటీలో, ఇక్కడనే కాదు, నిజామాబాద్ మున్సిపాలిటీ కాదు, బోధనలో అయినా, ఆర్పూర్లో అయినా, భీమలో అయినా రిపీట్ కాబోతుంది. మనము 100% 35 నుండి 40 సీట్లు గెలిచి మేయర్, డిప్యూటీ మేయర్ మనం గెలుచుకొని పోతున్నాం. ఇవాళ మా నిజామాబాద్ రూరల్లో 6 డివిజన్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం 6 సీట్లు అంటే 100% మనం గెలవబోతాం. కాబట్టి ఎక్కడ కూడా ఎవరో ఇలా ఎంపీ గారు మాట్లాడిన విధానం చూస్తే అయితే నిజంగానే వాళ్ళకి అసలు చేసింది ఏం లేదు. పోనీ ఏం చేస్తారో మీరు ఓట్లు వేస్తారంటే అది కూడా చెప్పడానికి లేదు. కాబట్టి ఇప్పుడు వ్యక్తిగత దూషణలతోని ఇంకేదైతేనో దేనితోనో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వధువు కొడుతున్నారు, కానీ వాళ్ళతో ఏం కాదు. ఎందుకంటే మొన్న 3 రోజులే అయింది మన బడ్జెట్ పెట్టి కేంద్ర ప్రభుత్వం. దమ్ముంటే చెప్పానండి నిజామాబాద్ జిల్లాకి ఏం చేసిండ్రు. ఈ బడ్జెట్లో నిజామాబాద్ జిల్లాకి ఏమైనా ₹1 వచ్చిందా? నిజామాబాద్ టౌన్కి ఏమైనా వచ్చిందా? మరి ఇంకా 8 ఏళ్ళు అయిపోయింది నువ్వు గెలిచి. నిజామాబాద్ జిల్లాకు కానీ నిజామాబాద్ టౌన్కు వచ్చిన పని అయినోడు ఇంకా ఏం చేస్తావు? కాబట్టి మనం ఏమంటున్నాం అంటే మీరు 2 అంశాలు మనకు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి మన నినాదం, సంక్షేమమే మన నినాదం. తర్వాత మరి బీజేపీ వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడే వాళ్ళు మనం చేసిన పనులు, మనం చేయబోయే పనుల గురించే చెప్పుకుంటేనే పెట్టాలి. అయితే దీంట్లో ఏంటంటే ఎక్కువ టైం లేదు, 5 రోజులే ఉంది ఇంకా ప్రచారం. కాబట్టి ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఓటర్ని మీరు కలవండి. మీ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ని మీరు కలవడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత మీరు మీ యొక్క ఎందుకు నిలబడతా ఉన్నారు, మరి మీ యొక్క ఆశయం ఏంటిది మీరు చెప్పండి. కాంగ్రెస్ యొక్క సిద్ధాంతాలు, కాంగ్రెస్ యొక్క ఏజెండా ఏందో చెప్పండి. తర్వాత ఎన్నికల రోజు మరి ప్రతి ఓటరు మీకు ఎవరైతే మరి అంటే పక్కా బీజేపీ ఉంటారు, పక్క పెట్టండి. న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా తీసుకొని వచ్చి వాళ్ళని ఓటు పీల్చుకునే బాధ్యత కూడా మీరు ఉండాలి. ఈ పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఫండమెంటల్. చాలామంది ఇప్పుడు అర్బన్ ఏరియా కాబట్టి ఊళ్ళల్లో కానీ ఇంట్లో ఉండరు వాళ్ళు. ఎక్కడో బిజినెస్ పరంగానో, లేకుంటే ఇంకా హైదరాబాద్ మైగ్రేట్ కావడమో, లేకుంటే ఇంకెక్కడో ఉండడమో, ఇంకెక్కడ కొంతమంది మన దగ్గర బాంబేలో కూడా చాలామంది. వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసి ఎక్కడ ఉన్నారు, అసలు పోటీకైనా ఉంటారు కానీ ఇక్కడ ఉంటాడు. సో వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని మీ డివిజన్లలో మరి మనకు ఓటేసడానుకున్న వాళ్ళని వాళ్ళని ఏదో రకంగా తెచ్చుకొని ఓటేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకు విజయం
సాధిస్తాం మనం. కాబట్టి దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇవాళ మనం ఇక్కడనే కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మనం కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయబోతా ఉన్నది. నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు సర్వే రిపోర్ట్స్. కాబట్టి మనం ధైర్యంగా ముందుకు పోదాం. ఎవడో మాట్లాడేటోడి గురించి సరే వాళ్ళు విమర్శించే వాళ్ళు ఖండించే వాళ్ళు ఖండిస్తారు, కానీ మీరు దాని గురించి పెద్ద పట్టించుకోకుండా మరి మీ లక్ష్యం ఒకటే, ఇవాళ ప్రతి ఓటర్ని కలవడము, ఆ ఓటర్ని కన్విన్స్ చేసి వారిని ఓటు తీసుకొని మనం విజయం సాధించడం అనేది మన లక్ష్యంగా పనిచేద్దాం. మనకు నిజామాబాద్ టౌన్లో కానీ నిజామాబాద్ జిల్లాలో లీడర్షిప్ పొదవలేదు. మేమందరం మీకు 24 గంటలు అందుబాటులో ఉంటాం. ముఖ్యంగా మా నిజామాబాద్ రూరల్ గురించి రోజు ఒక 5 నుండి 10,000 మంది నిజామాబాద్కి వస్తారు పోతుంటారు. అందరికీ చుట్టాలు ఉన్నారు, అందరికీ బంధువులు ఉన్నారు, అందరికీ వ్యాపారం ఉన్నాయి. కాబట్టి 100% మా నియోజకవర్గం ఒక ఇన్ఫ్లుయెన్స్ అర్బన్ మీద ఉంటుంది. వాళ్ళందరినీ కూడా మేము సమాయత్తం చేస్తాం. తప్పకుండా మనము అన్ని మనం అనుకున్నది సాధిద్దాం. తర్వాత 6వ తారీఖు నాడు మరి ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు వస్తున్నారు. అది మా నియోజకవర్గంలో ఉంది. మీటింగ్ అభివృద్ధి కొరకు వస్తూ ఉన్నారు. మరి ఆ రోజు కూడా మీరందరూ మినీ డివిజన్ల నుండి మరి కొంతమందిని మొబిలైజ్ చేసి మనం అక్కడ మీటింగ్ సక్సెస్ చేయగలిగితే ముఖ్యమంత్రి గారు ఈ సమాచారము ఇచ్చినటువంటి మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు వింటారు. దాంతో కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటాం. మరి మీరంతా కూడా దినమంతా ప్రచారం చేసి అలసిపోయిన బాగా, మరి ఇక రేపు మళ్ళీ ప్రచారం చేయాలి. కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా మరి మీ దగ్గర సెలవు తీసుకుంటూ మీకు అందరూ కూడా విజయం సాధించాలని చెప్పి కోరుకుంటూ హృదయపూర్వకంగా నమస్కారాలు. టౌన్ అధ్యక్షులైన మిత్రులు కొప్పల్లి రామకృష్ణ గారు, మిత్రులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు, నాగేశ్వర రెడ్డి గారు, అలాగే మోహన్ రెడ్డి గారు, ఆకుల లలిత గారు, నరేందర్ గారు, అలాగే గడుపు గంగాధరణ గారు, ఎక్స్ఎమ్మెల్సీ రాజేశ్వర్ గారు, నర్సారెడ్డి గారు, తర్వాత భూమిరెడ్డి గారు, శేఖర్ గారు, మరి ఇంకా ఉన్న అలాగే 60 कारपोरेटर्स కాబోయే कारपोरेटर्स को वेलकम स्वागतम. 60 कारपोरेटर्स यहाँ आए हुए हैं, उन सबको खुशामदीद. और तो अल्लाह से दुआ करता हूँ, भगवान से भी प्रे करता हूँ कि आप लोग भारी मेजॉरिटी से जीत के आए. नंबर 1 టికెట్ ఇచ్చేటప్పుడు కొన్ని అవకతవకలు అవుతాయి, కానీ ఇక్కడ 99% అన్యాయం జరగకుండా కార్యకర్తలకు మెరిట్ బేసిస్ పై విన్నింగ్ కేటగిరీలో పెట్టుకొని మహేష్ కుమార్ గౌడ్, నేను, టౌన్ ప్రెసిడెంట్, సిటీ ప్రెసిడెంట్, ఇంకా కొంత సభ్యులతో కలిసి వరుసగా 4-5 గంటలు ఒక దినం రాత్రి 12 బజే వరకు నా ఇంట్లో మీటింగ్ చేశాను. మళ్ళీ ఒకసారి ఆయన ఎమ్మెల్యే క్వార్టర్లో కూర్చొని 3-4 సార్లు కూర్చొని ఒక్కొక్క క్యాండిడేట్ని చూసుకుంటా లాస్ట్కు మహేష్ గారు కానీ ఆయన చిన్నప్పటి నుంచి చదువుకున్న ఏరియాలో కూడా ఆయన అనుకున్న క్యాండిడేట్ రాకుండా మెరిట్ రాకుండా షబీర్ భాయ్ मेरा भी आदमी रन दो, आपका भी रन दो, किसका भी रन दो, हम మెరిట్ पे देंगे అని ఆ డిసిషన్ తీసుకొని ఆ డిసిషన్ తీసుకున్న తర్వాత కూడా కొన్ని కావచ్చు కొందరు ఊహించారు. కానీ నేను आप सबसे मेरा रिक्वेस्ट है, మీకు టికెట్ వచ్చేది మీరు అదృష్టవంతులు, కానీ టికెట్ రాని వాళ్ళు దురదృష్టం కాదు, వాళ్ళని తక్కువ కాదు, వాళ్ళు కూడా మీతో సమానంగానే ఉన్నారు, వాళ్ళు కూడా బలమైన ఉన్నారు. కానీ కొన్ని సమయంలో అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్తో కానీ కొన్ని విషయాల్లో దాంట్లో గురించి మేము పూర్తిగా న్యాయం చేయలేదు. కానీ పార్టీ డెఫినెట్గా వాళ్ళ సర్వీసులను గుర్తిస్తుంది, వాళ్ళని ఉన్నారు కాబట్టి మేము చేస్తామని आपको हम यकीन दिलाते हैं कि आपको टिकट आया तो वो दूसरे लोग इतने कमज़ोर नहीं थे, वो भी आपके बराबरी के. लेकिन कभी कभी ऐसा होता है कि टिकट एक है, मांगने वाले 5 हैं, हम एक साथ इंसाफ कर सकते हैं. चारों को थोड़ी देर गुस्सा रहता है, पर अभाव का काम है. आप उनके घर पे जाइए, उनसे मुलाकात करिए, थोड़ी देर गुस्सा रहता उनका कि मैं इतने साल पार्टी में करा, तुम कब आए कब करे, कुछ ऐसे वैसे सवाल होते, हम उसको बर्दाश्त करना पड़ेगा, तभी जाके हम लोग कर सकते. अब मैं कामारेड्डी से आया, लेकिन मैं भी डिस्ट्रिक्ट में उम्मड़ी में 4.5-5 साल डिस्ट्रिक्ट प्रेसिडेंट था. लेकिन आप लोगों ने जो प्रेम किया ना, बाबू कभी से पूछा नहीं करा మీరు
నాకు ఆ ప్రేమ ఇచ్చారు. ఆ దానివల్ల ఇలా నిజామాబాద్లో మనకు 60లో 2 కార్పొరేటర్స్ ఉంటాయి. కానీ ఇవాళ మనం ఛాలెంజ్తో చెప్పగలుగుతున్నాం, మేయర్, డిప్యూటీ మేయర్ మెజారిటీ సీట్స్ మనం అంతా ఈరోజు నిజామాబాద్లో మనం గెలుచుకోతున్నాం. हम पहले 2 कारपोरेटर थे, अब हम मेजॉरिटी से हम अपने बलबूते पे, किसी की जरूरत नहीं हमारे को, हमारे बलबूते पे हम जरूर यहाँ पर मेयर और डिप्टी मेयर हम जीत के आएंगे और हमारी यहाँ कारपोरेशन पे कांग्रेस पार्टी का झंडा लहराएगा। अब रहा आप लोगों को रिक्वेस्ट है कि थोड़ा पब्लिक में ज़्यादा चाहिए, पब्लिक में ज़्यादा चाहिए, बड़े लोगों के पास मिलिए, नौजवानों से मिलिए, उनके साथ बात करिए, खवातीन को खवातीन के पास भिजाइए, पर हमारे पर्दा को और खवातीन हैं उनको उनके बच्चों के साथ लेकर उनको भिजाइए, मर्द आदमी कुछ और जगह से करिए, क्योंकि हमारे सामने वो लोग नहीं निकलते, हम सुनो हमारे साथ नहीं आते। इसलिए जहाँ खवातीन हैं या मर्द भी है तो आपकी अहलिया हो या आपकी बहन हो या आपकी माँ हो, उन लोगों को भी हम उन पर्दादार खवातीन के पास भिजाइए ताकि वो खुल के उन लोगों से बात कर सकें। आज और पूछने के 2 ही तरीके हैं। एक पार्टी मजहब के नाम पे पूछ रही थी, लास्ट टाइम भैसा इलेक्शन का फायदा उठा लिए, और एक पार्टी जीवन पेड़ में मतलब अभिवृद्धि डेवलपमेंट हम 2 संवत्सराలు लेंगे। हमने 2 ही साल हुआ, 2 साल में 40,000 राशन कार्ड इस निजामाबाद के अंदर हमने दिए, 40,000। अब 2 साल के अंदर 2 సంవత్సరాల్లో 500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, అమృత్ కానీ, నుడా ఫండ్స్ కానీ, హుడా ఫండ్స్ కానీ, ఇవి అన్ని తీసుకొస్తే దాదాపు 500 కోట్ల రూపాయలు, 28 ట్యాంక్స్ నిజామాబాద్లో రాబోయే దినాల్లో 28 आइए हमारे सीनियर लीडर अनिल रावत जी अट्ला 60 20 ఎంత ఎన్ని ట్యాంక్స్ 18 टैंक्स अन्निట్లో పెద్ద ట్యాంక్ हमारे सभी के वार्ड में 18 लाख लीटर का टैंक है। దానివల్ల మనం కనెక్షన్స్ కూడా 1 लाख పైన మనం ఫ్రీ నల్ల కనెక్షన్ ఇస్తామవుతున్నాం। వార్డ్ వైజ్ ఇస్తాం నేను మీకు లిస్ట్, ఏ వార్డులో ఎన్ని ఫ్రీ కనెక్షన్ రేపు ఒక 2-3 నెలల్లో ఈ స్కీమ్ కంప్లీట్ కాగానే हम कितना को दे सकते हैं। ईड के लिए हैदराबाद పోయేంత 170 కిలోమీటర్స్ అంత పైప్ లైన్ అంతా నిజామాబాద్ ఏరియా అంతా వేస్తున్నాం, ఇంకా వేయబోతున్నాం। అది కూడా తీసుకోండి, మేము ఏం అభివృద్ధి చేసినాం, ఇలా రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం, బస్ ఫ్రీ ఇస్తున్నాం, మనం దాంతో సహా సిలిండర్ ఫ్రీ ఇస్తున్నాం। రైతులు ఇక్కడ ఉండరు కానీ ఉన్న చుట్టాలు ఉంటారు, అక్కడ రైతు భరోసా ఇస్తున్నాం। వడ్డీ లేని రుణాలు తొందరగా ఇవ్వబోతున్నాం। కొన్ని చిన్న మున్సిపాలిటీస్లు ఇచ్చినాం కానీ కార్పొరేషన్లో వడ్డీ మెప్మా గ్రూపులకు వస్తుంది। దాంతో సహా చీరలు కూడా ఇంద్రమ్మ చీరలు ఇది ఎలక్షన్ కోడ్ కాగానే అన్ని గ్రామాలకు ఇచ్చేసినాం। అక్కడ మెప్పనే కాకుండా ఎంతమంది अर्हुल उन्नारो सफेद कार्ड में जितने भी हमारी खवातीन हैं सबको राशन नया और इंदिरा साड़ी भी मिलेंगी। उन लोगों के लिए इतने सब बेनिफिट दे रहे और इंदिरा घरें तारीख में कभी भी नहीं मिली, पकड़ पकड़ के बुला के 3,500 घरों में आज यहाँ पे 2,000 के करीब मकाना आज तामीर हो रहे हैं। केसीआर 10 साल में एक राशन कार्ड नहीं दिया, 10 साल के अंदर एक नया घर नहीं दिया, 10 साल में एक नौकरी नहीं दिया, 10 साल में करंट का बिल माफ नहीं किया, 10 साल के अंदर कोई डेवलपमेंट नहीं है। हमारे सिर्फ 2 ही साल है, 19 संवत्सराल। ये 2 साल में 6 स्कीम के साथ साथ निजामाबाद का डेवलपमेंट के लिए हम लोग कितना अमाउंट लाके कितने स्कीम चल रहे, घर घर के पास सीमेंट रोड डाल रहे, रोड पाइपलाइन डाल रहे, ये तमाम चीजें हम पब्लिक को बोलना है। ये बोलना है बाबू तुम्हारा मजहब के नाम पे तुम बोलो और हम डेवलपमेंट की बात करते हैं। निजामाबाद पहले कैसा निजामाबाद था, आज निजामाबाद बहुत कमजोर हो गया। तो ये निजामाबाद को डेवलपमेंट करने के लिए चीफ मिनिस्टर साहब तैयार है।
मेयर हमारा आएगा, डिप्टी मेयर आएगा तो हम और भी निजामाबाद को डेवलप कर सकते हैं और करेंगे। हाल ही में अभी सीएम साहब से बात करें, हमारे पीसीसी प्रेसिडेंट साहब के जो हमारा एग्रीकल्चर कॉलेज है जो बहुत मशहूर है, 3 कॉलेज दिए गए, 3 में एक निजामाबाद लाए, वो कल सीएम साहब 6 तारीख के दिन एग्रीकल्चर कॉलेज का उद्घाटन करेंगे। ये हमारे लिए बहुत बड़ा है। इंजीनियरिंग कॉलेज गवर्नमेंट का वो लाए है हमारे सब मिलके। तो हम चाहते हैं कि हमने बहुत कुछ किया है निजामाबाद में। अंडरग्राउंड 33/11 सब स्टेशन फुलान के चौरस्ते के पास हमने वहाँ शुरू किया है कि जमीन के अंदर वो भी 3 ही 4 सब स्टेशन आए, निजामाबाद, कामारेड्डी, करीमनगर, वारंगल, 4 में निजामाबाद और कामारेड्डी है कि वो अंदर जमीन के अंदर सब स्टेशन आ रहेंगे, क्योंकि बाहर जगह नहीं है, टाउन में जगह मिलना मुश्किल है। तो అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము తీసుకుపోతున్నాం। ఇంకా పాంప్లెట్ చేస్తాం। నేను వేణుగారికి కృష్ణారెడ్డి రామకృష్ణకు చెప్పినాను, మనం ఎన్ని కార్యక్రమాలు 2 ఇయర్స్లో అభివృద్ధి కార్యక్రమం ఎన్ని కోట్ల రూపాయల కార్యక్రమం చేశాం ఆ ప్రజల ముందు చేయాలి। ఎంపీ గారు మతం మీద మాట్లాడతా వాళ్ళ మాటకు పెద్ద మనము ఇయ్యదు, అరే బాబు నీ మోదీ గారికి ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, సన్నబియ్యం మీరు దమ్ముంటే మీకు దమ్ముంటే మోదీ గారికి చెప్పు, గుజరాత్లో సన్నబియ్యం ఇవ్వను, లేకుంటే యూపీలో సన్నబియ్యం ఇవ్వను। ఆ దమ్మున్న రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, ఆ దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సన్నబియ్యం ఇస్తున్నాం। అరవింద్ అడుగుతా, అరవింద్ ఏం చేశాను నిజామాబాద్, ఏం డెవలప్ చేసినాం? మేము అప్పుడు ఉన్నప్పుడు ఇవాళ బ్రాడ్గేజ్ తెచ్చినాం అన్న, ఆయన మెడికల్ కాలేజ్ తెచ్చాం, నేను 400 kV సబ్ స్టేషన్, 122 సబ్ స్టేషన్, గ్రామంలో సబ్ స్టేషన్ ఇచ్చినాం, పాస్పోర్ట్ ఆఫీస్ తెచ్చినాం, చాలా డెవలప్మెంట్ చేసినాం। కానీ ఇప్పుడు కూడా నేను ఎక్కువ ఉపన్యాసం ఇవ్వకుండా మళ్ళీ వచ్చినప్పుడు మీ వార్డులో మాది కూడా ఎక్కడెక్కడ రోడ్ షోస్ ఉన్నారు, కార్నర్ మీటింగ్స్, ఆ కార్నర్ మీటింగ్స్ తిరగగలుగుతాం। కానీ ఇప్పుడు ఇంటింటికి పోయే కార్యక్రమం లేదు। ఆ పాంప్లెట్స్ ఉంటుంది, जहाँ आप लोग प्रोग्राम लगाएंगे 3, 4, 5 वार्डा मिला के कार्नर मीटिंग्स लगाइए। हम जरूर आपके दरमियान में रहेंगे, हर लिहाज से आपको जिताने के लिए हमसे जितनी कोशिश होंगी करेंगे। जय हिंद, जय कांग्रेस। हम सबको फिर दुआ करता हूँ कि आप पूरे जीत कर बड़ी मेजॉरिटी के साथ निजामाबाद म्यूनसिपल पे कांग्रेस पार्टी का कॉर्पोरेशन पे झंडा लहराए। थैंक यू। నా కార్పొరేటర్ అవ్వాలా సోదరులు సోదరులకు अब हमारा ड्यूटी खत्म हो गया। కార్పొరేటర్ మీరు కావాలనుకుంటారు, మీ టికెట్ అడిగి మేము ఇచ్చినాం। ఇప్పుడు మీ చేతిలో ఉన్నది, కార్పొరేటర్ కావాలా, కార్పొరేటర్ హోదా నేనున్నా అప్లో కాకపోయా, అంతేనా? కరెక్టా? మరి ఎందుకు గెలిచి వస్తారు చేతులు లేకుండా? సంతోషం, మీరందరూ కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ గారు కానీ, మిత్రుడు సభ్యులు కానీ, భూపతి రెడ్డి గారు, మేమందరం మా బాధ్యత అయిపోయింది। మీరు ఈ 8 రోజులే ఉన్నది, 7 రోజులే ఉన్నది, ఇంకా టైం కూడా లేదు। ఇంటింటికి ఓటుని కలిసి మనం ఏం చేస్తున్నాం, ఏం చేసినాం, గతంలో నిర్లక్ష్యం ఏమైనాయి, ఇప్పుడు మనం ఏం చేసాం। ఇప్పుడు మొన్న నుంచే మనం వచ్చినాక మున్సిపాలిటీ డెవలప్మెంట్కు 100 నుంచి 20 కోట్లు, 22, 23 కోట్లు ముఖ్యమంత్రి గారు వీళ్ళిద్దరు కలిసి 35 కోట్లు, 60 కోట్లు, ఈ విధంగా ఎన్ని తెచ్చినా అంటే మీ వాడుకుంటా వాడుకు ఒక 1 కోటి రూపాయలు వచ్చినాయి। మీరు ఎక్కడ మీకు కూడా చెప్తున్నాను, రేపు ఏ డివిజన్లు ఏ పనులు అయినాయి, మనం రోడ్స్ ఏం పెట్టినాం, ఇంకో ట్యాప్ కనెక్షన్ చేపిస్తున్నాం, అవన్నీ చెప్పండి। రేపటి నుంచి మీరు చెప్పేది ఈ మన వార్డులో డివిజన్లో ఏం రోడ్లు ఇస్తున్నాం, ఏం ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి,
ట్యాప్ కనెక్షన్స్ ఏమైనా ఉంటే రాసుకురండి, ఇప్పిద్దాం. అదేవిధంగా గతంలో మనం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం. 3 నెలల లోపు బయట వాసన రాకుండా ఉండాలని. అవన్నీ ఏమి ఇవ్వలేదు. 2,000 2,500 రూపాయలు కనెక్షన్. ఇప్పుడు 45,000 45,000కు మనం అన్ని ఫ్రీ ఇస్తున్నాం కనెక్షన్స్ స్టార్ట్ అయ్యి. అంతేనా? ఇది ఒకటి, రోడ్ ఒకటి, డ్రింకింగ్ వాటర్ ఒకటి. అదేవిధంగా ఇంత డెవలప్ చేసుకుంటూ ఎక్కడ కూడా రేపు మరి సెమిరెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, భూపతి రెడ్డి గారు ఎక్కడ కూడా మనకు రోడ్లు కూడా గుంతలు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పండి. ఈ విధంగా మనం అందరం ప్రజలను దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు దాకా చెప్పారు, ఒకడు అంటాడు కానీ మనం పని చేయదనుకుంటున్నాం, మనం మాట్లాడదనుకుంటున్నాం చెప్పండి. కాబట్టి తప్పనిసరిగా ఎడ్యుకేషన్ బాగా చేస్తున్నాం. మన పిల్లలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం? 70,000 उद्योगाలు ఇచ్చినాం. 70,000 जाबा दिए बच्चों को. केसीआर साहब बोले घर घर जाब, कितने घर में दिया जाबा. कम से कम स्कूल में अच्छा नहीं पढ़े, कॉलेज में మంచి చదివించాలి. ఇవన్నీ బెస్ట్ కాలేజీలుగా, బెస్ట్ స్కూల్స్గా. మొన్న ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, అగ్రికల్చర్ కాలేజ్ వచ్చింది. ఇక్కడ హాస్పిటల్ బాగా చేస్తున్నాం. మనం ఉన్నప్పుడే చేసినాం కానీ తర్వాత ఏమీ చేయలేదు. కాబట్టి ఇవన్నీ ప్రజలకు తీసుకురండి. వాళ్ళు అందరూ ఉన్నారు. ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు చెప్తారు, దయచేసి आप लोगों को रियल करके बोलो, एक 7 दिन सुबह से शाम तक दिए बला नहीं दिए बला ड्रेस ఓటు వేస్తే వేసే కానీ అంత కలుసుడు మన బాధ్యత. ఓటు వేసని వేయకపోయి ప్రతి ఒక్కరిని కలవండి. కలిసినక్కడ అట్లనే డీజిల్లో ఏం కాస్ట్ ఉన్నారు అది కూడా ఒకసారి వాళ్ళకు డీజిల్కి వెళ్ళి డీజిల్ వైజ్ చేయండి. ఏ కాస్ట్ ఉన్నారు, ఎవరితో మీటింగ్ పెట్టాలో ఆ క్లియరిటీ ఇస్తే ఇంకా దాంతో ఇంకా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి మరి చాలా మీరు ధైర్యంతో చెప్పండి. మేము మహేష్ గౌడ్, మీరు మా అందరికి ముఖ్యమంత్రి గారు ఉన్నాం. ముఖ్యమంత్రిగా ఎల్లుండి వస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఎందుకు ఇక్కడ ప్రజల కొరకు కాదు, మన డివిజన్లకు వెళ్ళి 100-200 మంది వస్తే వాళ్ళు ప్రచారం చేస్తారు. అక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, రేపు మీ మహిళా సోదరుల వాళ్ళకు టౌన్లలో మనం డాక్టర్ల సంఘాలకు లోన్ ఇవ్వలే, ఇంట్రెస్ట్ లేని వడ్డీ రూపాయలు మాకు ఇవ్వలే. కానీ ఇక్కడ ఇవ్వలేదు, మా దగ్గర బోధనలు ఇచ్చినాం. అంత చిన్న దాంట్లో 15,000 నా మహిళా సోదరులకు ఇచ్చాం. 15,000 వాడుకు 400 మందికి ఇచ్చాం మెంబర్స్ వాళ్ళందరూ. అదేంటి ఇంట్రెస్ట్ లేదు, మీకు వడ్డీ లేకుండా రూపాయలు ఇస్తా ఉన్నాం. ఈ విధంగా అది కూడా వస్తుంది. బహుశా మీకు రిలీజ్ అయ్యే వరకు కోడ్ వచ్చినట్టుంది. ఇది కాగానే వడ్డీ లేని రుణాలు కూడా 4 కోట్లు అంటున్నాం, అవి కూడా వస్తాయి. ఇవన్నీ ధైర్యంతో చెప్పండి. మంచిగా చదివిద్దాం, పిల్లలకు జాబ్స్ ఇప్పిద్దాం, ట్రైనింగ్ ఇప్పిస్తాం. పిల్లలకు ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇప్పిద్దాం. ఇది మనకు మంచిగా ఐటీ చేసిన పిల్లలకు ఎగ్జామ్స్ మే తర్వాత ట్రైనింగ్ ఇప్పించి జాబ్ ఇప్పిద్దాం. ఈ విధంగా అన్ని ఆలోచనలు మీరు చెప్పండి. వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు నేను ఒక పెద్ద మనిషిగా మతాలు ఒకడొకడంటాడు, అది కరెక్ట్ కాదు. సెక్యులరిజం మనం అందరం కలుసున్నప్పుడే అందరూ మనము, మన కుటుంబాలు, మన భారతదేశం కానీ బాగుపడతాం. స్వార్థం కొరకు ఓటు రాగానే ఓ ఐసా హై, ఏ ఐసా హై, ఇదా సాంప్రదాయం. కాబట్టి తప్పనిసరిగా అవన్నీ పక్కన పెట్టి మీరు ఇల్లు తిరిగి కార్పొరేటర్లుగా మీ అందరూ చూడదలుచుకున్నాం. కార్పొరేటర్ పోటీ చేసేటువంటి కాంగ్రెస్ బీ ఫార్మ్ అందుకున్న అందరూ కూడా అభినందనలు.
మీరు గెలిచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. పెద్దలు షబీర్ అలీ చెప్పినట్టుగా గెలిపే ధ్యేయంగా సీట్లను ఎంపిక చేశాం. ఈ సీట్ల ఎంపిక ప్రక్రియలో 90% సీట్లు సర్వే మీద ఆధారపడి ప్రజల్లో పలుకుబడినటువంటి వ్యక్తుల్ని ఎంపిక చేశాం. ఈ ఎంపికలో నాకు చాలా దగ్గరగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నటువంటి మిత్రులు కూడా సీట్ రాలే, బంధువులు కూడా సీట్ రాలే. అయినప్పటికీ నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ జెండా కాంగ్రెస్ జెండా ఎగరేయాలనే ఒక సదుద్దేశంతో మీ అందరినీ ఎంపిక చేశాం. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎంపిక చేసే వరకు మా బాధ్యత. ప్రజల పడుతున్న వ్యక్తుల్ని ఎంపిక చేశాం. గెలిచి వచ్చి మా పరువు నిలబెట్టే బాధ్యత మీది, మీ మొగలది, మీ బంధువులది, మీ మిత్రులది. ఏ రకంగా గెలుచుకొని వస్తారో చూడాలి. ప్రపంచంలో సగభాగం మహిళలకి సగం అవకాశాలు వచ్చాయి. మిగతాది దాదాపుగా 70% యువకులకు అవకాశం ఇచ్చాం. చెప్పి పూరే యూత్ 80% యువకులకు అవకాశం ఇచ్చాం. 4 రోజులు 6 గంటలు కూర్చొని కోడికలు చేతివేతలు ఏసీ మరీ ఎంపిక చేశాం. కొంత అటు ఇటు జరిగి ఉండొచ్చు. మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరికైతే అవకాశాలు రాలేదో వారికి కూడా ఇంతకన్నా మెరుగైన అవకాశం ఇస్తాం. పార్టీ కోసం పనిచేసి దాదాపు ఒక 10 వాళ్లలో నిజంగా కూడా పార్టీకి పనిచేసి అర్హత ఉండి కొన్ని కారణాల వల్ల సీట్లు రాలేదు, వారు మా మధ్యలో ఉన్నారు. వారికి కూడా సరైన అవకాశం డెఫినెట్గా ఇస్తాం. ఎన్నిక పార్లమెంట్ సభ్యుడు ఎన్నిక అయితే 70% పార్టీని చూసి ఓటేస్తారు, 30% అభ్యర్థిని చూస్తారు. కౌన్సిలర్ ఎన్నిక 60% మీ మొఖాన్ని చూసి ఓటేస్తారు, మీ నడవడిని చూసి ఓటేస్తారు. మా నగేష్ రెడ్డి చెప్పినట్టుగా మీ మర్యాద, మీ పలకరింపు, మీరు వారిని సంప్రదించే విధానం, మీరు వెళ్ళి వారిని ఓటు అడిగే విధానంలో మీకు ఓట్లు పడతాయి. అన్నిటికీ మించి 10 ఏళ్ళుగానో 15 ఏళ్ళుగా ఆ గల్లీలో ఉంటున్న మీరు, మీ నడవ ఎట్లా ఉంది, మీ ప్రవర్తన ఎట్లా ఉంది, ఎందరితో ఏ రకంగా ఉన్నారు కూడా ఇవన్నీ కూడా లెక్కకొచ్చి పడే ఓట్లు కార్పొరేటర్ ఓట్లు. జాగ్రత్తగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా మీరు చేయాల్సింది 1వ వార్డు ఉంది. మా భోజన ఫస్ట్ అర్థం చేసుకోవాలి. 1వ వార్డులో ఏం సమస్యలు ఉన్నాయి, 1వ వార్డులో ఏ సమస్యల మీద ప్రజలు అడుగుతున్నారు మిమ్మల్ని. రేపు సాయంత్రంలోగా మీ వార్డులలో ఉన్నటువంటి ప్రధాన సమస్య, ప్రజలు ఎదుర్కొన్న సమస్య గుర్తించి అదే ప్రధాన ఎజెండాగా మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఏ వాటికి వెళ్ళినా ఇగో ఇక్కడ మన ప్రధాన సమస్య ఉంది, మాకు ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, నిజామాబాద్లో మహేష్ గౌడ్ ఉన్నారు, షబీర్ ఉన్నారు, సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, భూపతి రెడ్డి గారు ఉన్నారు. ఈ సమస్య ఇగో 6 నెలల్లో పరిష్కరిస్తాం, ఇది నా బాధ్యత, నా కర్తవ్యం అనే మాట మీరు ఇస్తే ప్రజలకు అర్థమవుతుంది. నిజామాబాద్ అంతా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు కోటిగలలో ఏం సమస్య ఉంది, అక్కడ పోటీ చేసిన అభ్యర్థి ఆ సమస్యలు రేపు సాయంత్రంలో ఫస్ట్ అవగాహన చేసుకోండి. మీరు ప్రధాన సమస్యలు 100 సమస్యలు ఉంటాయి. ప్రధానంగా ప్రజలు ఎదుర్కొన్న 3-4 సమస్యల మీద మీరు పరిపూర్ణంగా అవగాహన చేసుకొని వాటి గురించి విశ్లేషించి మాట్లాడే ప్రయత్నం చేస్తే అక్కడ వాటి ప్రజలు ఎస్ పోటీ చేసిన అభ్యర్థికి అసలు మా సమస్య ఏంటో తెలుసు కాబట్టి సాధిస్తూ నమ్మకం. మీకే సమస్య తెలియదు అనుకో, మీరు ఏంటికి వాళ్ళ సమస్యలు చెప్తున్నారు అనుకో, అప్పుడు మళ్ళీ ఏమనుకుంటారు, వేలుముద్రలో సీట్ ఇచ్చారు, వీళ్ళకి ఏమి తెలియదు, మేము ఎందుకు ఓడాలనుకుంటారు. ఫస్ట్ మీరు ఆ సమస్యను తెలుసుకొని ఆ సమస్య ఎట్లా పరిష్కరిస్తున్నారో కూడా చెప్తే ప్రధానంగా బాగుంటుందనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, 51 ఓట్లు వచ్చినోడు గెలుస్తాడు, 49 ఓట్లు వచ్చినోడు ఓడిపోతాడు. భారతదేశ రాజకీయ చిత్రంలో 2వ స్థానానికి గుర్తింపు లేదు. 2వ స్థానానికి
గుర్తింపు లేదు. స్పోర్ట్స్ కాదు, ఫస్ట్ వాడికి గోల్డ్ మెడల్, సెకండ్ వాడికి సిల్వర్ మెడల్ ఉండదు, సెకండ్ మెడల్ థర్డ్ మెడల్ ఉండదు. 51 ఓట్లు వచ్చినోడే గెలిచినోడు. 49 ఓట్లు వస్తే 100 రోజు బాధపడతారు, 2 రోజులు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఆ 51 ఓటు ఎట్లా సంపాదించాలో దాని మీద మీ ప్రయత్నం ఉండాలి. మాకు రేపు సుదర్శన్ సార్కి వచ్చే సార్ బాగా ప్రయత్నం చేసినాం 10తో పోయినట్టు ఎవ్వరు చేసే పరిస్థితి ఉండదు. 51 ఓటు 100 తెచ్చుకోవాల్సిందే, తెస్తేనే గుర్తింపు. మళ్ళీ చెప్తున్నా, భారతదేశ రాజపుటంలో 2వ స్థానానికి అవకాశం లేదు, గుర్తింపు లేదు. ఆ ఒక్కొక్క ఓటు మీరు ప్రామాణికంగా తీసుకొని పోటీ చేయాల్సిన అవసరం ఉంది. గట్టిగా చెప్తా ఉన్నాను. షబీర్ అలీ గారు చెప్పారు, భూపతి రెడ్డి గారు చెప్పారు, మా సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ మేయర్ కైవసం చేసుకుంటారు. ఎట్లా చేసుకుంటాము, ఎందుకు చేసుకుంటాము, ఎట్లా అవకాశం వస్తుంది? 2 ఏళ్ల ముందు మన అధికారులకు వచ్చాం. రేవంత్ రెడ్డి గారు ఒక యువకుడు ముఖ్యమంత్రి అయింది. మన ఇచ్చిన కార్యక్రమాలు చెప్పుకుంటే చాలు, గెలిచొస్తాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ స్థానంలో డబుల్ బెడ్రూమ్లు ఉన్నారు, ఒక్క ఇల్లు లేదు. వీళ్ళు అడిగిన ప్రతి పేదవాడికి ఇంధనం బిల్లు ఇస్తున్నాం, సర్ప్లస్ ఇస్తున్నాం. నేను కేశవేను నిజామాబాద్లో సర్ప్లస్ ఇల్లు ఇచ్చినామా? సర్ప్లస్ ఇల్లు ఇస్తున్నాం. అర్హత కలిగినట్టు పేదవాడి 10 మంది ఉంటే 12 ఇళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఈ రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాడు ఉండకూడదని 2వ ఫేజ్ కూడా ఇల్లు ఇస్తున్నాం. మీరు పోయినక్కడ చెప్పండి, ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. ఉచితంగా కరెంటు వాడుకున్న కుటుంబాలు మీరు లెక్కేసుకుంటే 80% వెళ్తే ప్రతి గల్లీలో. అవునా? మా గడుగుందారు లాంటి వాళ్ళు ఏసీలు వాడితే తప్ప 4 బల్బులు 4 ఫ్యాన్లు వాడితే మీకు అసలు 150 యూనిట్ దాటదు. అవునా? ధనవంతమైన దళిత నాయకుడే, అందుకే చెప్తున్నాను. ఏసీలు వాడే ఇల్లు తప్ప 4 ఫ్యాన్లు 4 బల్బులు తిరిగిపోతే 150 యూనిట్లు దాటలేవు. అట్లా 80% ఇల్లు ఇలా ఉచితమైనటువంటి కరెంటు, నాణ్యమైన కరెంటు వాడుకుంటా ఉన్నాయి. సన్నబియ్య కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మనకి ఇన్ఛార్జ్. ఎప్పుడు ఆలోచన చేశారు కానీ సన్న బియ్యాన్ని తిని రుచిగా తిని ఆస్వాదిస్తూ ఉన్నారు. మీరు ఓటాడు పోయినప్పుడు 4 పాయింట్ గుర్తు చేయండి. అమ్మ సన్న బియ్యం ఇస్తున్నాం, మీకు వస్తున్నాయి కదా. అమ్మ కరెంటు ఫ్రీ వస్తుంది, మీకు ఒక బిల్లు అడుగుతున్నా, గతంలో మీరు బిల్లు కట్టారు కదా. అమ్మ మన పక్క వాళ్ళకి ఇందిరా మిల్లు వచ్చినాయి, మరి కేసీఆర్ టైంలో ఎవరికి ఇల్లు వచ్చినాయా? ఇవి మధ్యలో గుర్తు చేయాలి, తిప్పాలి మధ్యలో. అంటే మనం ఏమి ఇస్తున్నామో చెప్పుకోగలగాలి. రైతు భరోసా ఇస్తున్నాం, రైతు బంధు కేసీఆర్ చెప్పి 10 ఏళ్ళలో 15,000 కోట్లు ఇచ్చాడు. రేవంత్ రెడ్డి చెప్పకుండానే 11 మాసాల్లో 23,000 కోట్లు ఇచ్చాడు, 23,000 కోట్లు. అంటే మనం మిన్నగా ఇస్తున్నామా, వాళ్ళు మిన్నగా ఇస్తున్నారా? ఇది ఒకటి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రేషన్ కార్డు మీకు రేపు సమస్యలు అదే వస్తాయి. ఎక్కడ పోయినా బీదవాడి జీవితం అంతా రేషన్ కార్డు చుట్టూ తిరుగుతుంది. రేషన్ కార్డు వల్ల చాలా ఫలితాలు పొందుతాడు. మేము కూడా చిన్నప్పుడు చూసినాం, వైట్ కార్డు వేసుకుని కిరోసిన్ మేము కూడా తెచ్చినాం. పోయి కిరోసిన్ పాలు అన్నిటికీ రేషన్ కార్డు ఉపయోగపడుతుంది. ఆ రేషన్ కార్డు మనం అడిగిన ప్రతి వాడికి ఇచ్చినాం. ఇది కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ కార్యక్రమాల్ని మనం చెప్పుకొని నెమ్మదిగా, తొందర లేదు, నెమ్మదిగా హడావిడి లేదు, జాగ్రత్తగా పోయి మీకు 6 రోజులు సమయం ఉన్నది. ప్రతి ఓటుని తట్టే ప్రయత్నం చేయండి. ఓటేసేవాడు అభ్యర్థిని చూస్తేనే ఓటేయడానికి ముందుకు వస్తాడు. మీరెవరో పరిచయం లేకుంటే మీకు ఓటేయాలంటే కొద్దిగా ఎంత ముందు అవుతాడు. మా మఠం రేవతి 10 మంది గుర్తుపట్టలేదు అనుకో, 90 మంది వేస్తారు, 10 మంది వేయరు. ఆ 10 మంది కూడా కలవండి. ప్రతి ఓటర్కి మీ ముఖం తెలవాలి. మేము ఎన్నుకోబోయే అభ్యర్థి ఫలానా అభ్యర్థి, ఫలానా వ్యక్తి అని మీరు కనబడాలి ఓటర్కి. ఈ 6 రోజులు బల్బ కట్టుకొని తిరిగితే తప్ప, మహిళలు తిరుగుతూ ఉండండి, వాళ్ళ హస్బెండ్స్ మిగతా కార్యక్రమాలు చేస్తారు. మొగలు తిరుగుతూ ఉండండి, మీ దోస్తులు మీ సైన్యం మిగతా కార్యక్రమం చేస్తారు. ఆ కార్యక్రమం ఏందో మేము ఎన్నుకుంటూ చూస్తాం, మేము కూడా సహకారం చేస్తాం. మీకు తెలియకుంటే మీకు పడని ఓట్లు వేయించే ప్రయత్నం మేము చేస్తాం. కానీ మీరు ప్రతి ఇంటికి మీ ముఖం ప్రతి ఇంటికి కనబడాలి,
మీరు ప్రతి వారితో పరిచయం కావాలి, ప్రతి వ్యక్తికి మీరు ఓటు అడగాలి, మర్యాదగా అడగండి. అహంకారం పనికిరాదు. రాజకీయంలో అహంకారం ప్రదర్శించిన ఒకడు కూడా నాయకులు ఎదగలే. ఒకవేళ యాక్సిడెంట్లకు ఎదిగినా అరవింద్ లాగా గెలిచినా భవిష్యత్తు మనగడ కష్టమే. చాలా మాటలు చెప్తుండే అరవింద్. ఆయన ఒక్కడే హిందూ లాగా ఆయనకు ఆయన ప్రవర్తించుకుంటాడు. ఆ గడువు గంగాధర్ బొట్టు లేదు, బయటకు రాడు. పొద్దున్న సాయంత్రం బొట్టు ఉంటుంది. కానీ 10 అయితే కింద 4 వాల్స్. కాంగ్రెస్ పార్టీలో 90% హిందువులో ఉన్నాం. ఆయన హిందువులాగా శ్రీరామచంద్రుడు ఎప్పుడో వాళ్ళ పార్టీలో సభ్యత్వం తీసుకున్నట్టుగా, ఆంజనేయ స్వామి వాళ్ళ పార్టీకి మద్దతు పలుకుతున్నట్టుగా, సమయం వచ్చినప్పుడు హిందూ మతాల మధ్య చిచ్చు పెట్టి రేపు ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తాడు. ఇంకా వేరే అవకాశం లేదు. ఎందుకంటే 7 ఏళ్ళు ఎంపీ ఉన్నాడు, ఎలగబెట్టింది గుండు 0. నేను మీ ద్వారా అన్నాడు, ఏం తెచ్చినావు ఈ 7 ఏళ్లలో నిజామాబాద్ జిల్లాకి? ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతావు? నేను ఇలా నబీన్ వాడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వస్తూ ఉంటే గాంధీభవన్లో ప్రశ్న మాట్లాడినా. నబీన్ గారు హైదరాబాద్లో ఫ్లైట్ దిగే ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పాలని చెప్పిన. బడ్జెట్ అయింది నిన్నాక మొన్న. సిగ్గు శరం లేదు బీజేపీ 2 మంత్రులకి 8 మంది పార్లమెంట్ సభ్యులకి వరుసగా 10 ఏళ్ళలో గుండు 0 ఇచ్చింది మనకి. తెలంగాణకి జరిగిన అన్యాయం రేపు నిలదీయాల. బడ్జెట్లో రూపాయి ఇయ్యరు, ఇంకేం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాం. ఎందుకు మేము ఓట్లు వేయాలా? డబ్బులు కట్టేది మనము, ట్యాక్స్ కట్టేది మనము. మీరు ఇచ్చేది మాత్రం అహ్మదాబాద్కి, గుజరాత్కి, ఉత్తరప్రదేశ్కి, అస్సాంకి. తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళ? డబ్బులు మన దగ్గర వసూలు చేస్తారు, ట్యాక్సులు మన దగ్గర వసూలు చేస్తారు, అత్యధిక శాతం నిధులు అక్కడిస్తారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే హక్కు మోడీకి ఎవరిచ్చారు? ఏ రకంగా వచ్చి మన ఓట్లు అడుగుతారు? ఈ నిజామాబాద్ నగరంలో ఏం ముఖం పెట్టుకుని అరవింద్ ఓట్లు అడుగుతాడు? బడ్జెట్ 1 రూపాయి తెచ్చిన ఓట్లు అడుగుతావా? బడ్జెట్ 1 రూపాయి తెచ్చిన అదనంగా తెచ్చిన ఓట్లు అడుగుతావా? కొన్ని వేల కోట్ల రూపాయల కోత పెట్టింది సార్ తెలంగాణకి. మేము ఓట్లు అడుగుతాం, బరాబర్ ఓట్లు అడుగుతాం. ఎట్లా అడుగుతున్నాం ఓట్లు వేయాలా? సుదర్శన్ రెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు మెడికల్ కళాశాల తెచ్చిన మనం ఓట్లు అడుగుతాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు షబ్బీర్ అలీ, డి శ్రీనివాస్ గారు యూనివర్సిటీ తెచ్చిన ఓట్లు అడుగుతాం. మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ అయినాక ఇంజనీరింగ్ కళాశాల తెచ్చినాము అని ఓట్లు అడుగుతాం. ఇదే మహేష్ గౌడ్ ఇలా అగ్రికల్చర్ కళాశాల తెచ్చిన ఓట్లు అడుగుతాం. 600 రూపాయల కోట్ల విలువైన రోడ్లు నిజామాబాద్ తెస్తున్నామని ఓట్లు అడుగుతాం. 60 కోట్ల నిధులు నిజామాబాద్ ప్రతి వాడికి 1 కోటి రూపాయలు పెట్టినామని ఓట్లు అడుగుతాం. పనిచేసే సత్తా ఉంది, దమ్ముంది, ధైర్యం ఉంది, అందుకే ఓట్లు అడుగుతాం. నీలాగా దద్దమ్మలాగా ఓట్ల కోసం శ్రీరాముని ఈశ్వరుని అడిగే స్థితిలో మేము లేము. దేవుని ఆరాధిస్తాం, దేవుని పూజిస్తాం. కానీ కేవలం మతం పేరిట ఓట్లు అడిగే సంస్కృతికి మనం చమరగీతం పాడాలి. లేకుంటే మన పిల్లలకి, మన పిల్లల తరాలకి భవిష్యత్తు ఉండదు. రేపు ఎన్నికలు 5 రోజులు ఉన్నాయి, 6 రోజులు, ఏదో ఒక రోజు ఒక నీచమైన కార్యక్రమాలు చేసి ఓటు దండుకునే ప్రయత్నం చేస్తాడు. అప్రమత్తంగా ఉండాలి. హిందూ ముస్లిం సోదరులకు బతున్నాం. శాంతి ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. చిచ్చు పెడితే అరవింద్ జరిగే పర్యావసనానికి నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇక్కడ ఏ ఇబ్బంది జరిగినా నిజామాబాద్ పట్టణం ప్రశాంతంగా ఉంది. నీ అవసరాల కోసం, నీ ఎన్నికల కోసం ఏదైనా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే తీవ్రమైన పరిణామాలు ప్రజల నుంచి ఎదుర్కోవాల్సి వస్తున్న మాట కూడా మీరు ఇంటింటికి చెప్పాలి. నిజామాబాద్ గడ్డ రేపు కాంగ్రెస్ కాబోయే అడ్డ. నిజామాబాద్ పట్టణాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు, యావత్ దేశంలో ఒక మేటి నగరంగా తీర్చిదిద్దుకుంటాము. ఎవరైనా టూరిస్ట్ తెలంగాణకు వస్తే అరే ఫలానా నిజామాబాద్ బాగుంటుందట కదా, ఫలానా నిజామాబాద్ చండీగఢ్ లాగా ఉంటుందట కదా, చూడాలట కదా అనేటువంటి ఆశ కలిగే విధంగా నిజామాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్న రివ్యూ చేశారు. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు నేను కూర్చొని ఉన్నాం. 15 రోజులు లెక్కలు తీశారు.
వారి లెక్కల ప్రకారం నిజామాబాద్లో మనం క్లియర్ మెజారిటీతో మేయర్ ఫామ్ చేస్తూ ఉన్నాం. నిజామాబాద్లో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీలు మేయర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటా ఉంది. కానీ అప్రమత్తంగా ఉండాలి. నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజల్లో బలం లేదు కాబట్టి తొండిగా గెలిచే ప్రయత్నం చేస్తారు. ప్రజల్ని మనం అప్రమత్తం చేయాలి. చిన్న చిన్న సంఘటనలకి ప్రలోభాలకు లొంగాల్సిన అవసరం లేదు. ఆ దశగా ప్రతి ఓటర్ని మీరు సంప్రదించుకోవాలి. నిజామాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మేయరు, డిప్యూటీ మేయర్ గెలుచుకుంటాము. భవిష్యత్తులో నిన్న ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. మనది ఎన్నికల వాళ్ళే కాబట్టి చెప్పలేము, చెప్తామో తెలియదు. సుదర్శన్ రెడ్డి గారికి నాకు ఒక మాట ఇచ్చారు, మీరు నిజామాబాద్ మేయర్ గెలిచి రండి, నేను ఫలానా కార్యక్రమం పెద్ద కార్యక్రమం చెప్పారు. డెఫినెట్గా ఆ కార్యక్రమం వస్తుంది. నిజామాబాద్ జిల్లాకి అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నటువంటి ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా ఇస్తారనే మాట కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ మళ్ళీ చెప్తా ఉన్నాను. మహిళా సోదరీమణులు రేపటి నుంచి అర్ధగంట కూడా సమయం, ఈ జీవితంలో మళ్ళీ ఇలాంటి అవకాశం రాదమ్మా. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అంటే ఆశామాషి కాదు. చాలామందికి దాని వాల్యూ తెలియకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అంటే స్వాతంత్ర సమయంలో బీఫామ్ రాలే. మా టీ రాజేశ్వర చెప్పారు, ఇంకా కౌన్సిలర్ నుంచి జీవితం ప్రారంభమైతే 4 సార్లు ఎమ్మెల్సీ అయ్యారు. కౌన్సిలర్ అనేది రాజకీయంలో ఒక తొలిమెట్టు. ఆ తొలిమెట్టు ఆ గడుగు గంగాధర్ కూడా కౌన్సిలర్తోనే తొలిమెట్టు ఎక్కాడు. దాని తర్వాత మెట్లు పాపం జారుతున్నాం. తొలిమెట్టు అనేది చాలా జాగ్రత్తగా ఎక్కాలి. అది కౌన్సిలర్ నాకు తెలియదు. కామారెడ్డిలో సభ్యులు కూడా కౌన్సిలర్ చేశారండి. కౌన్సిలర్ అనేది కౌన్సిలర్గా రాణిస్తే అన్నిట్లో రాణించవచ్చు. ఎందుకంటే అక్కడ ఉండే సమస్యలు ఆశామాషిగా ఉండవు. సో కౌన్సిలర్ అనేది తొలిమెట్టు. ఆ తొలిమెట్టు జాగ్రత్తగా స్లిప్ కాకుండా జాగ్రత్తగా ఎక్కండి. ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ అవకాశం ఉంది, ఎక్కడ మీరు పోవాలి. ఎవ్రీ డే ఇక్కడ ఒక కనెక్ట్ సెంటర్ ఉంటుంది. కనెక్ట్ సెంటర్ నుంచి మీకు ఫోన్లు వస్తూ ఉంటాయి, అవన్నీ వస్తూ ఉంటాయి. ఫైనల్గా ఇవాళ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం ఇంకొక కారణం, మన అదృష్టం. మీకు తెలియకుండానే, మాకు తెలియకుండా సీఎం గారు మీ ప్రచారానికి వస్తూ ఉన్నాడు. మిమ్మల్ని గెలిపించుకునే ప్రయత్నంలో భాగంగా నిజామాబాద్కి వస్తూ ఉన్నాడు. 6 తారీఖు నాడు 2 గంటలకి బైపాస్ రోడ్లో ఉండేటువంటి ఎక్కడది కేశాపూర్ ప్రాంతంలో సీఎం గారు బహిరంగ సభ. ఎంత మంచి అవకాశం ఇది. మీ వార్డు నుంచి ఎంత ఎక్కువ మందిని తెప్పించుకొని ఎంత ఎక్కువ మందికి సీఎం గారు మాటలు వినిపించే అవకాశం ఇస్తే అవన్నీ కూడా ఓట్ల రూపంలో మారుతాయి. అర్థమైందా నేను చెప్పేది? మీరు ఎంత ఎక్కువ మంది తెచ్చుకోగలిగితే, ఎంత ఎక్కువ మంది సీఎం గారు చెప్పే మాటలు వినగలిగితే దాంట్లో 90% ఓట్లుగా మారుతాయి. సో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వెహికల్ పెట్టుకుంటారా, మీరు జీపులు ట్రాంపులు మాట్లాడుకుంటారా, ఈ విషయాలన్నీ కూడా రేపు నగేష్ రెడ్డి గారు, రామకృష్ణ గారు, మా కేశవేణి గారు, మిగతా నాయకులు మీతో సంప్రదింపులో ఉంటారు. మీరు పెట్టుకునేంతగా మీరు సదుపాయాలు పెట్టుకోండి. కొంతమేరకు వారు కూడా సిటీ కాంగ్రెస్ కమిటీ, డిస్ట్రిక్ట్ కమిటీ మీకు సహకారం అందిస్తుంది. సీఎం సభ ఎట్లా సక్సెస్ అవుతుంది. కానీ మీరు ఎంత ఎక్కువ మంది తెచ్చుకుంటే అన్ని ఓట్లు మీకు మారే అవకాశం ఉంటుంది. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? ఎంత ఎక్కువ మంది వార్డు నుంచి వస్తే అంత ఎక్కువ మంది సీఎం గారు మాట వినగలిగితే అన్ని ఓట్లు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దశగా మీరు ప్రయత్నం చేయాలి. సీఎం గారి సభ అధికారిక సభ, వారు చాలా శంకుస్థాపనలు చేయడానికి వస్తూ ఉన్నారు. మీకు ఇందాక చెప్పినట్టుగా ఇంజనీరింగ్ కళాశాల 35 ఏళ్ళ కళ. నేను పీసీ అధ్యక్షుడిగా నిజామాబాద్ వస్తున్న ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడి, నేను మొదటిసారి పోతా ఉన్నాను, నాకు ఇంజనీరింగ్ కళాశాల లేదు, మీరు అనుమతిస్తే నేను అక్కడ వాగ్దానం చేస్తానని చెప్పాను. తప్పకుండా ఇస్తానని చెప్పాడు. నేను ఇక్కడ వాగ్దానం చేసిన 3 నెలలకు ఇంజనీరింగ్ కళాశాల ఇచ్చాడు. అగ్రికల్చర్ కళాశాల రాష్ట్రంలో 3 ఇచ్చారు. ఎవరెవరికి ఇచ్చారు?
ఒకటి ముఖ్యమంత్రిగా నియోజకవర్గంలో పెట్టుకున్నాడు, ఒకటి సీనియర్ మోస్ట్ నాయకుడైన ఉత్తమ్ కుమార్ నియోజకవర్గం పెట్టుకున్నాడు, ఒక్కటి మహేష్ గౌడ్ గారికి ఇచ్చారు. అగ్రికల్చర్ కళాశాల వచ్చింది. ఎల్లుండి శంకుస్థాపన ముఖ్యమంత్రి గారే భూమి పూజ చేస్తూ ఉన్నారు. టెంపుల్ కారిడార్ రోడ్డు నేను పుట్టిన గ్రామం మీద మమకారంతో ధర్మపురి నుంచి బాసర వరకు 180 కిలోమీటర్ల 4 లైన్ రోడ్డు 380 కోట్లు ఇచ్చినారు. ఇంకొక 300 కోట్లు నిజామాబాద్లో, బోధన్లో, బిచ్పల్లిలో రోడ్లు వస్తూ ఉన్నాయి. ఈ అభివృద్ధి ఎప్పుడు చూసాం మనం? టీఆర్ఎస్ టైంలో ఏమప్పుడు చూసాం? మాటలు చెప్పి మాటల గారడి చేసి మోసం చేశారు తప్ప అభివృద్ధి చూడలే, సంక్షేమం చూడలే. ఈ రెండు వస్తున్నాయి కాబట్టి ప్రజలు మన వైపు చూస్తున్నారు. ఎస్, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మాకు సంక్షేమం ఇస్తుంది, మేము సుఖంగా ఉన్నామంటారు కాబట్టి తృప్తిగా మనకు ఓటేస్తారు కాబట్టి మనం మేయర్ ఎన్నికల్లో గెలుస్తామనే మాట ధీమాగా చెప్తూ, తప్పకుండా నేను మళ్ళీ ఆఖరిగా చెప్పేది, రాజకీయాల్లో అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. మీకు సీట్లు వచ్చే రాని వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు. మేము బాధ వింటా ఉన్నాం. సీట్లు వచ్చిన వారు జార విడుచుకోకూడదు, దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాను. ఒక్కొక్క నిమిషం ఇంపార్టెంట్. మీకు ప్రతి గడప తట్టండి, ప్రతి ఓటర్కి మీ ముఖం చూపెట్టండి, పెద్ద మనుషులు గెలవండి, పెద్ద మనుషులకు ఆశీర్వాదం తీసుకోండి, సహకారం తీసుకోండి. ఏ అవకాశం వదలకూడదు. ఎన్నికల్లో గెలిచిన వాడే మగవాడు, మునగాడు. రెండో స్థానంలో వచ్చినడానికి వాల్యూ లేదు. ఆ దశగా ఆలోచన చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, అన్ని రకాలుగా ఇక్కడ పెద్దలందరం కూడా మీకు అండగా ఉంటాం. మీ వంతు తిరగడం, మిగతా సహకారాలంతా కూడా మేము అందిస్తామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇక్కడ భోజన సదుపాయం కలుగజేసినటువంటి మా వంశీ హోటల్ అధినేత, నేను డాడీ అని పిలుస్తాను, నాకు 30 ఏళ్ళ అనుబంధం వారితో, 30 ఏళ్ళుగా నా పార్ట్నర్గా ఉన్నారు. వారికి ధన్యవాదాలు. మంచి భోజనం పెట్టారు కదా, మంచి భోజనం పెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా వేదిక పైన వాళ్ళకి కింద వాళ్ళకి అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. బీఫామ్ అందుకు అందరికీ అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్. రాని వాళ్ళు ఫోటో